నమస్తే సర్పంచ్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది. సో 42% రిజర్వేషన్ కోసం అందరూ మాట్లాడారు. ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఈ సంఘం ఆ సంఘం అందరూ మాట్లాడారు. కానీ రిజర్వేషన్ మాత్రం రాలేదు. మళ్ళీ పాత ఆ 50% లోపు రిజర్వేషన్ మాత్రమే వచ్చింది. దీని ప్రకారం చూస్తే బీసీలకి కొన్ని గ్రామాల్లో అయితే 18% మించి రిజర్వేషన్ అమలు కాలే. ఈ రాష్ట్రంలో దాదాపు 20-30 మండలాల్లో ఒక్క బీసీ కూడా లేడు పోటీ చేయడానికి. సో చాలా దారుణం ఇది. అందరూ శాకాహారులే, రొయ్యల మూట మాయమైంది అన్నట్టుగా ఉంది పరిస్థితి. సో అన్ని పార్టీలో ఉన్న బీసీ లీడర్లు మేము బీసీ అన్నారు. కానీ విషయానికి వచ్చేసరికి అసలు 42% కాదు, మేము పార్టీ పరంగా రిజర్వేషన్లు అన్న తర్వాత జరిగిన పెద్ద మూమెంట్ అయితే ఏం కనబడట్లేదు. మరి ఏం జరుగుతున్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ప్రజల్ని కూడా కొంత ఎట్లాగో ఎలక్షన్స్ పెడతారు వీళ్ళు, ప్రజల్ని కూడా కొంత ఆలోచింపజేసే విధంగా మాట్లాడాల్సిన, సందేశం ఇవ్వాల్సిన అవసరం కనబడుతున్నది. సో నా ముందు తెలంగాణ విఠల్ ఉన్నారు. ఈ అంశంతో పాటు చాలా అంశాల మీద మనం డిస్కస్ చేయాలి. చాలా రోజులు అవుతుంది ఇంటర్వ్యూ చేయక. నమస్తే అన్న. నమస్తే. యా, ముందుగా సర్పంచ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సరే, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవన్నీ కోర్టు తీర్పు తర్వాత మేము ఏదో పెడతామని చెప్తున్నారు. కోర్టు తీర్పు ఎట్లుంటుంది అన్నది మనం ముందుగానే జడ్జి చేస్తున్నాం, ముందు నుంచి కూడా ఆ జీవో 9 మీద. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో భాగంగా సర్పంచ్ ఎలక్షన్స్ ముందు అని అంటున్నారు. డిసెంబర్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ బీసీలకు జరిగిన అన్యాయం గురించి మనం మాట్లాడాలి. మీరు కూడా బీసీలకి రిజర్వేషన్స్ రావాలి అని కొట్లాడుతున్న వాళ్ళలో మీరు కూడా ఒకరు. ఈ టోటల్ ఎపిసోడ్ మీకు ఎట్లా కనిపిస్తున్నది? ఇప్పుడు ముఖ్యంగా రగ్గారు కొన్ని ఫండమెంటల్ విషయాలు తీసుకుంటే, ప్రధానంగా అసలు కామారెడ్డి డిక్లరేషన్ ఏం పెట్టారు, కామారెడ్డి డిక్లరేషన్ మీద మీరు గెలిచిన తర్వాత 6 నెలల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఫస్ట్ మీ ఇంటర్వ్యూలోనే మనం స్టార్ట్ చేసినాం. అవును, అసలు ఈ ఇష్యూ ఏంటి అనేది స్థానిక సంస్థలు కామారెడ్డి డిక్లరేషన్ మీద. దాంతో తర్వాత ఇవన్నీ జరిగినాయి పరిణామం, కులగణన ఇవన్నీ కూడా. నేను ఏమంటున్నా అంటే, కామారెడ్డి డిక్లరేషన్లో మన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి వాళ్ళు బీసీలకి మేము చట్టసభల్లో, అది స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పిస్తామని చెప్పారు. సెకండ్, విద్యా ఉద్యోగాల్లో కూడా 42% వాటా ఇస్తా అన్నారు. అట్లా 21 హామీలు ఇచ్చారు. ప్రధానంగా ఇప్పుడు తీసుకుంటే అసలు సర్పంచ్ ఎలక్షన్స్కి ఇండిపెండెంట్గా ఉంటుంది. సర్పంచ్ ఎలక్షన్కి పార్టీ గుర్తుండదు, పార్టీ సింబల్ ఉండదు. ఈవెన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినా వాళ్ళకి అస్తం గుర్తు రాదు, ఏదో లోకల్లో ఉన్న దాని ప్రకారం ఉంటుంది. అంటే స్థానిక సంస్థల్లో పరిపాలన వికేంద్రీకరణ కోసం 73-74 రాజ్యాంగ సవరణ చేసి అక్కడ జనరల్గా సర్పంచ్ గెలవాలంటే ఇప్పుడు ధనబలం ఉండాలి, లేకపోతే పలుకుబడి ఉన్న వ్యక్తులు మాత్రమే గెలుస్తారు. ఇప్పుడు ఈ పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్ల కోసం కాదు కదా ఇన్ని రోజులు ఉద్యమం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ పెట్టింది చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి, ఆ చట్టబద్ధంగా రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా ఇవ్వడానికి. ఇక్కడ 4-5 టెక్నికల్ విషయాలు తీసుకుంటే ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని మనం ప్రజలకు తెలియజేయాలి. ఇప్పుడు ఒకవైపు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది ఈ బిల్లు. గవర్నర్ గారు ఏం చెప్పలే, తిప్పి పంపలే, లేకపోతే నో అని చెప్పలే, ఎస్ అని చెప్పలే. రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. రాష్ట్రపతి దగ్గరికి పంపే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అది పార్లమెంట్కి పంపి పార్లమెంట్లో డిస్కషన్ అయినాక అది క్యాబినెట్కి వచ్చి క్యాబినెట్ నోటు రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. డైరెక్ట్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే అది చిత్తు కాగితంతో సమానం. రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకున్నప్పుడు మా తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, ఇది పార్లమెంట్లో చట్టం చేయాలి, పార్లమెంట్లో చట్టం చేసినాక ఎస్ఆర్ నో. అసలు పార్లమెంట్కి కేంద్ర ప్రభుత్వం బడే భయ చోటా భయ అంటారు. మరి చోటా భయ్ బడే భయ్ మోడీ గారిని ఎన్నిసార్లు కలిసిండు? కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి కదా, అదొకటి అవుతుంది. అంటే ఇన్ని రకాలుగా పెండింగ్ లో ఉన్నా కూడా ఎందుకు అంత తొందరపడుతున్నది? సరే, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది, ఊర్లలో అభివృద్ధి పనులకి డబ్బులకి నిధులు లేవు, దాదాపు 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి కాబట్టి అంటున్నారు. మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా, ఆర్థిక సంఘం ద్వారా వస్తాయి. 15th ఫైనాన్స్ కమిషన్ అనేది 2021-22 సంవత్సరం నుంచి 2025-26 సంవత్సరం వరకు ఉంటుంది. మార్చి 31, 2026కి గడువు అయిపోతుంది. అంటే ఇది డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఇది ఒక వారం రోజులు. అంటే 4 నెలల 10 రోజుల సమయం ఉంది. ఇంకా ఈ 4 నెలల్లో ఏమేం చేయొచ్చు? ఈ 4 నెలల్లో డిసెంబర్లో స్టార్ట్ అయ్యే పార్లమెంటు సమావేశాల్లో, శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి తరఫున 250 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళు పార్లమెంట్ని స్తంభింపజేయచ్చు, బీజేపీని కూడా ఇక్కడ బీజేపీ ఎంపీల సపోర్ట్ తోటి చేయొచ్చు. ఒకవేళ బీజేపీ చేయకపోతే బీజేపీని ఎక్స్పోజ్ చేయొచ్చు. అంటే ఈ శీతాకాల సమావేశాలు వాడుకోవచ్చు. 2 సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఫైనల్ వర్డిక్ట్ వచ్చే వరకు చేయొచ్చు.
ఇంకా 15th ఫైనాన్స్ కమిషన్ మార్చి 31 అంటే మార్చి మొదటి వారంలో ఎలక్షన్స్ పెట్టి కూడా రెండవ వారంలో కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే 3,000 కోట్లు వస్తాయి. అవసరమైతే ప్రజా పోరాటాన్ని మీరే ముందుకు తీసుకెళ్లొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, రాష్ట్రమంతా ఒక ఇదిలాగా మీరు పోరాటం చేయొచ్చు. మీరు మంచి మాట చెప్పారు. ఢిల్లీలో ధర్నాలు చేయొచ్చు, దీక్షలు చేయొచ్చు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి బిల్లు పంపక ముందే ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసి దాదాపు 80 మంది 90 మంది ఎంపీలను తీసుకొచ్చిండు. సరే, దానికి రాహుల్ గాంధీ గారు రాలేదు, ప్రియాంక గాంధీ గారు రాలేదు, ఖర్గే గారు రాలేదు, సోనియా గాంధీ గారు రాలేదు. మరి పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఒకవైపు జోడో యాత్ర అని చెప్పి న్యాయం, సామాజిక న్యాయం అని పెట్టి భారత రాజ్యాంగం పట్టుకొని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తిరిగినప్పుడు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడరు రాహుల్ గాంధీ గారు? అక్కడ చేయొచ్చు. అంటే వీళ్ళు పార్లమెంట్లో చేయాల్సిన ఉద్యమాన్ని పార్లమెంట్లో ప్రశ్నించాల్సిన దాన్ని జంతర్ మంతర్ దగ్గర చేసిరు. అసలు బిల్లు పోకముందే కేంద్ర ప్రభుత్వం మీద ధర్నా చేయాల్సిన అవసరం ఏంది? మోడీ గారి దగ్గరికి అఖిలపక్ష, ఇప్పుడు 59 సార్లు 60 సార్లు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. మరి మోడీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి. మరి మోడీ గారిని ఎందుకు కలవలేదు అఖిలపక్ష సమావేశము? అఖిలపక్ష సమావేశం పిలవలేదు అంటేనే ఇక్కడ వీళ్ళకి చిత్తశుద్ధి లేని శివపూజ అని కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా చేసిన తప్పులు ఏంటంటే, మనకన్నా ముందు బీహార్లో కులగణన అయింది. మనందరం కూడా చాలా సార్లు దీని మీద డిబేట్ పెట్టినాం. కులగణన చేసినప్పుడు వాళ్ళు 14 రకాల ప్రశ్నలతోటి డీటెయిల్డ్ క్వశ్చన్ చేశారు. మన ఇక్కడ బీసీ సంఘాల నాయకులు, మేధావులు కూడా బీహార్ వెళ్ళి బీహార్ టీం ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని ఇంకా బ్రీఫ్గా చేసి 25 క్వశ్చన్స్తో ఒక బుక్లెట్ తయారు చేశారు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు కేసీఆర్ ఏమో సమగ్ర కుటుంబ సర్వే చేసి డేటా చోరీ చేసి ఆయన విడగొట్టి పడగొట్టి ఓడగొట్టిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు మొత్తం కులగణన చేసి డేటా దోచుకున్నాడు. ఆ డేటా మొత్తం మేము బయట పెడతామన్నారు. కేసీఆర్ చేసిన డేటా బయట పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? ఈ సమాజానికి అన్యాయం జరిగింది, కాంగ్రెస్ ఓబీసీలకు ముఖ్యంగా అన్యాయం జరిగింది, ఎక్స్రే రిపోర్ట్ లాగా సామాజిక న్యాయం చేయడం కోసం మేము సమాజంలో ఉన్న అన్ని వర్గాల యొక్క సోషల్, పొలిటికల్, ఎడ్యుకేషనల్, ఎకనామికల్, కల్చరల్, పొలిటికల్ ఎంగేజ్మెంట్ ఆ సర్వే చేసి మొత్తం మన ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి తీసిరు. మన ఆ రిపోర్టు, ఎక్స్రే రిపోర్ట్ బయట పెడితే టీబీ ఉందా లేకపోతే ఏముంది రోగం తెలవాలి కదా. ఎక్స్రే తీయక ముందు కామారెడ్డి డిక్లరేషన్లో 42% అని పెట్టారు. అప్పుడు 42% పెట్టడానికి మీకున్న హేతుబద్ధత ఏంటి? లాజిక్ రీజనింగ్ ఏంటి? రిపోర్ట్ వచ్చిన తర్వాత అదే 42% అంటున్నారు. ఒకవైపు అదే రిపోర్ట్లో 56.33% బీసీలు ఉన్నారని చెప్తున్నారు. ఎస్సీలు 17.43% ఉంటున్నారు, ఎస్సీలు 10.56% ఉంటున్నారు, ఓసీలు 15.33 ఉన్నారు. మరి ఈ రిపోర్టు అసెంబ్లీలో పెట్టినప్పుడు ప్రజలకు ఎందుకు పెట్టలే? కోర్టులకు కూడా సబ్మిట్ చేయట్లే. అదేమన్నా రేవంత్ రెడ్డి ఆస్తుల వివరాలా లేకపోతే కేసీఆర్ ఆస్తుల వివరాలా? సామాజిక, ఆర్థిక, రాజకీయ ముఖ చిత్రాన్ని తెలిస్తే ఆ యొక్క డేటాను బట్టి ప్లానింగ్ చేయాలి. ఇక్కడ 4-5 తప్పులు చేసిరు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన మొదటి 6 నెలల్లోనే చేస్తామన్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయాక అన్ని బీసీ సంఘాలు గుర్తు చేస్తే అప్పుడు స్టార్ట్ చేశారు. వీళ్ళు అసెంబ్లీలో ప్రకటించింది ఏంటంటే, మేము అన్ని కులాల గణన చేస్తాము, మొత్తం సామాజిక ఎక్స్రే చేస్తామని చెప్పి పేపర్లో నోటిఫికేషన్ ఓన్లీ బీసీ కులగణన అన్నారు. దానికి ఫస్ట్ బీసీ కమిషన్ అన్నారు. బీసీ కమిషన్ ద్వారా కులగణన స్టార్ట్ చేస్తామంటే మళ్ళీ కొంతమంది లేదు ఇది కుదరదు, ట్రిపుల్ టెస్ట్లో ఫెయిల్ అవుతుందంటే కులగణన మధ్యలో డెడికేషన్ కమిషన్ వేసారు భూసాని వెంకటేశ్వర్లతో. అక్కడ తప్పైంది. వీళ్ళు అసెంబ్లీలో చెప్పిందేమో ఓన్లీ బీసీ కులగణన, పేపర్లో మొత్తం కులగణన అన్ని వర్గాలు, ఓన్లీ బీసీల జనాభా కాదు. చిత్తశుద్ధి లేని శివపూజ అన్నట్టు వీళ్ళు పనికిరాని జీవో తీసుకొచ్చారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, మళ్ళా జీవో తీసుకొచ్చారు. మరి ఇది 9వ షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప చెల్లదని లేటెస్ట్ గా బీహార్ అన్ని చేసినాక కూడా ఉద్యోగాల్లో ఇచ్చినాక కూడా కొట్టేసింది కదా. బీహార్ ఎగ్జాంపుల్ మనకు కళ్ళ ముందు కనబడుతుంది. అంతకుముందు మహారాష్ట్ర, ఇప్పుడు తెలంగాణ మోడల్ అంటున్నారు. బీహార్ అంతకన్నా ముందే చేసింది, మహారాష్ట్ర చేసింది. దాదాపు 9 రాష్ట్రాల్లో 50% మించి రిజర్వేషన్ ఇస్తే చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని తెలుసు. తమిళనాడు, పక్కనున్న తమిళనాడు 9వ షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేసి 69% రిజర్వేషన్ ఇస్తుంది. మీరు తమిళనాడు మోడల్ పాటించకుండా ఇక్కడ మీరు జీవోలు, ఆర్డినెన్సులు ఇవన్నీ వేయడం అంటే మీరు ప్రజలని మోసం చేయడము, బీసీలని మళ్ళీ మభ్యపెట్టడం అనేది స్పష్టంగా అర్థం. అంటే ఇప్పుడు ఎవరు దీంట్లో ప్రధాన బాధ్యత? కాంగ్రెస్ ఉంది, సరే బీఆర్ఎస్ వాళ్ళ అపోజిషన్లో ఉన్నారు, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు, సంఘాలు ఒకవైపున కొట్లాడుతున్నాయి, మేము కొట్లాడుతున్నాం అని చెప్తున్నారు. అసలు గవర్నమెంట్ 42% రిజర్వేషన్ అది కుదరతలేదు, 50% లోపే రిజర్వేషన్స్ అని డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అని ఇచ్చి నోటిఫికేషన్ రాబోతున్నది. ఎక్కడ కూడా పెద్ద మూమెంట్ కూడా ఎక్కడ కనబడట్లేదు. అంటే ప్రధానంగా సమాజంలో కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. మీ దగ్గర ఒక కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్గా ఇంకో కెపాసిటీ రెస్పెక్ట్ చేస్తుంది.
బీసీల జనాభా 60%, 56% ఉందంటే 4 కోట్ల మందిలో 2 కోట్ల పైన బీసీ జనాభా ఉంటే ఈ రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులు బీసీ సెల్లలో బంధించారు వీళ్ళని. ఇప్పుడు అన్ని పార్టీలలో బీసీ సెల్ ఉంటుంది, ఎస్సీ సెల్ ఉంటుంది, ఎస్టీ సెల్ ఉంటుంది, ఓబీసీ సెల్ ఉంటుంది, కానీ రెడ్డి సెల్లు, వెలమ సెల్లు, కమ్మ సెల్లు, ఓసీ సెల్ ఉండదు. మెజారిటీ ప్రజల ప్రతినిధులైన నాయకులనేమో సెల్లులు వేసి బంధించారు. ఇలా బీజేపీలో లక్ష్మణ్ గారు ఉన్నారు, ఆయనకి 4 పదవులు వచ్చినాయి. పార్లమెంట్ పార్టీ బోర్డు మెంబర్ వచ్చింది, రాజ్యసభ వచ్చింది, ఓబీసీ చైర్మన్ వచ్చింది. మరి బీజేపీ లక్ష్మణ్ గారు బాధ్యత లేదా? అదేవిధంగా బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలలో బండి సంజయ్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, మన ఈటల రాజేందర్ గారు ఉన్నారు. బీజేపీలో ఉన్న బీసీ నాయకులంతా కూడా ఎందుకు ఉద్యమించారు? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఇలా పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, మినిస్టర్ గారు, ఆమె పేరు మన లేడీ మినిస్టర్ కొండా సురేఖ గారు ఉన్నారు, మన వాకాటి శ్రీహరి గారు ఉన్నారు. ఈ బీసీ మంత్రులైన వీళ్ళు మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తారు? ఖచ్చితంగా మేము 42% చట్టబద్ధంగా ఇచ్చినాకనే ఎలక్షన్లు జరుపుతామని వాళ్ళే చెప్పారు. మరి మీరు ప్రాసెస్లో ఏమన్నా అడ్డంకుంటే ఎందుకు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళలే? ఈ బీసీ సంఘాల నాయకులు కూడా ఎట్లయిపోయిందంటే షేర్ మార్కెట్లో డిమాండ్ సప్లై లాగా, అడ్డ మీద కూలీలాగా వాళ్ళు ఏ పార్టీ నాయకులకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుందో తెలియదు. ఇలా నిజంగా ప్రభుత్వం ఇంత తక్కువ అంచనా వేయడానికి బీసీలని ఈ బీసీ సంఘాల పేరుతో సంఘాలు పెట్టుకొని ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళ తెర వెనుక ఉన్న ట్రాక్ రికార్డుని బట్టి నాయకుడు నిజాయితీగా అకుంఠిత దీక్షతో రాజీ లేని పోరాటం చేస్తే మన మందకృష్ణ మాదిగ గారి పోరాటం చూసి ఇప్పుడు వీళ్ళు అంటే గవర్నమెంట్ అనుకుంటుందేమో వీళ్ళకి ఏముంటుంది, ఇందిరా పార్క్ దగ్గర ధర్న, లేకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటు, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ లాగే ఉంటుంది తప్ప అంతకుమించిన ఏమి ఉండదని గవర్నమెంట్ కూడా అనుకునే నిర్ణయానికి వచ్చి ఉంటుందేమో. ఇప్పుడు అవునే కదా, అవునన్నా కాదన్నా బీసీ లీడర్లు అంటే ఎట్లాగో ఏ పార్టీ లీడర్ ఆ పార్టీ ఉన్నాడు, వాళ్ళు ఏం రిజైన్ చేసి బయటికి రాలేదు, ఆ పెద్ద రిజైన్ చేస్తామనే డిమాండ్ లేదు, అసలు రిజైన్ అనే మాటే రావట్లేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చిందే ప్రతిసారి రాజీనామా అనే దాన్ని ప్రజా ఉద్యమాన్ని అడ్డంగా పెట్టుకొని పదే రాజీనామా చేయడం వల్ల ప్రజల నుంచి వచ్చిన డిమాండ్తో గెలిచారు. ఇలా బీసీలు 2 కోట్ల మంది మాకు ఎప్పుడు న్యాయం జరుగుద్దా అని చూస్తుంటే ఈ బీసీ నాయకులు, బీసీల లీడర్లు ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక ఉద్యమాన్ని ఉపాధి అవకాశంగా మార్చుకుంటున్నారు. ఇవాళ సపోజ్ బీసీ కృష్ణయ్య గారు ఉన్నారు, పెద్ద మనిషి, ఆయన కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడ్డాడు, స్కాలర్షిప్లు తీసుకొచ్చిండు, అంతవరకు ఓకే. కానీ ఇలా ఆయన ఒక బీజేపీ పార్టీలో, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో, గతంలో టీడీపీ కాంగ్రెస్ లో ఉండడంతో ఈ రాజకీయ నాయకులు కూడా తక్కువ అంచనా ఇస్తారు. ఇప్పుడు అదే మందకృష్ణ మాదిగ గారి మీద ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆయన ఏ రాజకీయ పార్టీలో లేడు, ఆయన రాజకీయ పార్టీని వాడుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు బీసీ సంఘాల నాయకులు ఏంటంటే రాజకీయ పార్టీల చేతిలో పావవుతున్నారు. ఇలా మనకి మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళు చేసిన పోరాటం ముందున్నాయినా ఇప్పటికైనా కృష్ణయ్య గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న మీరు ఆ బీజేపీ రాజ్యసభకి రాజీనామా అన్న చేయండి, మోడీ గారిని అన్న ఒప్పించండి, లేకపోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్టు అవుతుంది. ఇలా అవునన్నా కాదన్నా ఒక 50-60 ఏళ్ల పోరాటం చేసిన కృష్ణయ్య గారి శిష్యులు కూడా బయటకు వచ్చినాక ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నట్టు వాళ్ళు ఇందిరా పార్క్లో ఒక మీటింగు, లేకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతూ వీళ్ళు విడిపోయి పడిపోయి ఓడిపోతున్నారు. ఇలా జేఏసీ ఒకటే కామన్ జేఏసీ ఎందుకు ఉండదు? జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిది ఒక జేఏసీ, కృష్ణయ్య గారిది ఒక జేఏసీ, రెండు ఒకటేగా, ఇద్దరు కలిసి ఇప్పుడు విడిపోయి ఇప్పుడు మళ్ళా మొన్న జేఏసీ పెట్టినప్పుడు ఏమైందంటే విడిపోయారు. నారగోని గారు, మన రాజారాం యాదవ్ గారు ఆ జేఏసీ నుంచి వెళ్ళిపోయారు, దాసు సురేష్ వెళ్ళిపోయారు. జాయింట్ యాక్షన్ కమిటీ అంటేనే అందరు కలవడం, వీళ్ళేమైనా జేఏసీలు రకరకాలుగా పెట్టుకుంటున్నారు. ఓకే, అంటే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి కామన్ మినిమం ప్రోగ్రామ్ లేదు, ఒక స్పష్టమైన నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. ఇప్పుడు నీ ఎజెండా కరెక్ట్గా ఉండి, ఇప్పుడు కృష్ణయ్య గారు అంటే కొంతమందికి పడవచ్చు పడకపోవచ్చు, కానీ కామన్ లక్ష్యం కోసము ఇలా ఎన్డీఏ కూటమిలో చాలా రాజకీయ పార్టీలు దేనికి బద్దులై ఉంటాయి? వాళ్ళ కామన్ మినిమం ప్రోగ్రామ్కి, వాళ్ళ నిర్దిష్టమైన ప్రణాళికకి బద్దు. ఇప్పటికైనా బీసీ సంఘాల నాయకులు పల్చన అయిపోతున్నారు. 2 కోట్ల మంది ప్రజలు ఇలా ఎప్పుడు ఉద్యమం వస్తే మేము అందుకుందామని చూస్తే ఏజేఐసీ ఇచ్చిన పిలుపు చూడాలి. ఇలా విశారదన్ గారు, చిరంజీవి గారు, ఈశ్వరయ్య గౌడ్ గారు ఒకటి నడుస్తుంది, కృష్ణయ్య గారిది ఒకటి నడుస్తుంది, నారగోని గారిది ఒకటి నడుస్తుంది, జాజుల శ్రీనివాస్ ఒకటి నడుస్తుంది, దాసు సురేష్ ఒకటి నడుస్తుంది. మరి వీళ్ళందరూ ఎందుకు కలవరు? ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా పర్సనల్ ఇగో ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళాంటి వాళ్ళం ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకురాకపోతే కామన్ ఊర్లలో తెలంగాణ మూవ్మెంట్ లో బద్ద శత్రువులైన పార్టీలను జేఏసీలో కలిసి పనిచేసినాయి కదా. ఇప్పుడు బొంత పురుగునైనా రిజైన్ చేయాలంటే రిజైన్ చేశారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎక్స్ట్రీమ్ ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా బొంత పొరుగునైనా ముద్దాడుతాం, కుష్టి రోగినైనా కౌగలించుకుంటాం, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అందరినీ కలుపుతామంటేనే జానారెడ్డి ఇంటికి కేసీఆర్ ఎందుకు పోయాడు? అంటే పొలిటికల్ కోదండరామ్ గారిని చైర్మన్ గా పెట్టారు. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మధుసూనాచారి గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ గారి,
బీజేపీ పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, బీజేపీలో ఉన్న బీసీ నాయకులు లక్ష్మణ్ గారు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మధు యాష్కి గౌడ్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా బీసీ నాయకులు అందరు కలిసి మీరు ఎందుకు కలవట్లే? ఇలా అగ్రవర్ణాల్లో రెడ్లు, వెలమలు, కమ్మలు అన్ని రాజకీయ పార్టీలు పక్కకు పెట్టి వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అందరు కలుస్తున్నారు కదా. సో అయితే సరే, ఇదంతా ఒక వైపు ఉన్నది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది. నాకున్న బలమైన నమ్మకం ఏంటంటే ఇది ఈ సిచ్యువేషన్లో ఆగుతుందని అయితే నేను అనుకుంటలేను. సరే, రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ నోటిఫికేషన్ వచ్చింది, అది ఆగేటట్టు ఏం కనబడతలేదు. పబ్లిక్ కూడా ఏమైనా రిజర్వేషన్ అని అనుకునే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే గ్రామాల్లో ఆ రకంగా తయారై ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటిలే అనుకునే కాడికి ప్రజలు కూడా వచ్చేట్లే. సో ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ జరగబోతుంది. పబ్లిక్ ఏం ఆలోచించాలి, ప్రజలు ఏం చేయాలి ఇప్పుడు ఈ సందర్భంలో? జస్ట్ ఒక 15 days సమయం మాత్రమే మిగిలి ఉన్నది, అంతకంటే సమయం లేదు. ప్రజలు ఏం చేయాలి ఈ సందర్భంగా? ఇప్పుడు ఏ ఊర్లో పోయినా కూడా యావరేజ్గా 50% బీసీలు ఉంటారు. 79 సంవత్సరాల నుంచి ఊర్లో 10 మంది లేని వాళ్ళు, 4 లేని వాళ్ళు, ఒక కుటుంబం ఉన్నోళ్ళు కొన్ని కులాల నుంచి 79 సంవత్సరాల నుంచి వాళ్ళే సర్పంచ్లు అవుతున్నారు, వాళ్ళే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవుతున్నారు. రాజ్యం వీరభోజ్యం. మనకి రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నాము? ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో పార్టీ సింబల్ ఉండదు. అక్కడ ఉన్న స్థానికుల్లో ఉన్న పలుకుబడి కావచ్చు, ధనబలం కావచ్చు. ఇలా మా కేశవాపురం తల్లాడి దగ్గర మా సొంత ఊర్లో 1000 మంది ఓట్లు లేని చిన్న గ్రామంలో, మామూలు శివారు గ్రామంలో కూడా 660 ఓట్లు కొనడానికి మా రిలేటివ్స్కి 25 లక్షలు ఖర్చు అయింది. మా రిలేటివ్స్ భార్య బీసీలో సర్పంచ్ అయింది. అంటే ధనబలం ఉండాలి, ప్లస్ పలుకుబడి ఉండాలి. దీనికి పార్టీ సింబల్ ఎట్లా ఇస్తావు? ఇప్పుడు పార్టీ సింబల్ లేని చోట పార్టీ ప్రాతినిధ్యంలో పార్టీల పరంగా రిజర్వేషన్ ఇవ్వడం అనేది జనాలను పిచ్చోళ్ళని చేయడం. అదేంటంటే మైసూరు బజ్జీలో మైసూరు ఆ టైప్ ఉన్నట్టుంది. ఇక్కడైనా రాజకీయ పార్టీ స్పష్టంగా మోసం చేస్తుంది. ఇప్పటికైనా బీసీలు అంతా సంఘటితమయ్యి, సపోజు ఇప్పుడు బీసీఏ, బీసీడి ఉన్నాయి, మెజారిటీ ఆ ఊర్లో మెజారిటీ బీసీలు ఎవరున్నారో ఒక కామన్గా అంగీకారానికి వచ్చి మీరు కూడా పోటీ చేయకపోతే, మీరు ఒక అంగీకారానికి రాకపోతే విడిపోయి పడిపోయి ఓడిపోతారు, కుక్కలు చింపిన ఇస్తారు అవుతుంది. ఇంకా నవీనోడి ముందే మనం కింద పడ్డట్టు అవుతుంది. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. ఇవాళ ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి దామాషా ప్రకారం వాళ్ళకి రావాల్సిన వాటా కోటా వాళ్ళకి వస్తుంది. వాళ్ళు ఆత్మగౌరవ పోరాటాలు చేస్తున్నారు. బీసీలలో 50 నుంచి 60% ఉన్న ప్రజలకి 5% వాటా కూడా దొరకట్లేదు. ఎస్సీ ఎస్టీలు మిగిలిపోయిన 22% కూడా సరిగా అమలు చేయట్లేదు. ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కానీ, ఐఐటీలలో, ఐఐఎంలో, సెంట్రల్ యూనివర్సిటీలలో రిజర్వేషన్ అమలు చేయాలని ఉన్నప్పటికీ కూడా ఇంకా చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 27% ఉండాల్సిన చోట ఇప్పటికీ 14% ఉన్నారు. భారతదేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. 150 కోట్ల జనాభా ఉంటే 75 కోట్ల జనాభా బీసీలు ఉన్నారని చెప్తున్నారు. 75 కోట్ల జనాభా లెక్కలు లేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. ఈ దేశం ఎంత సిగ్గుమాలిన దేశం అంటే, భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే భారతదేశంలో ఉన్న అన్ని రకాల ప్రజలు అభివృద్ధి చెందాలి కదా. 75 కోట్ల మంది యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల మీద ఒక కమిటీ వేయమంటే మా దగ్గర లెక్కలు లేవని చెప్తున్నారు. ఇంకొకటి, మన అడవిలో ఉన్న జంతువుల లెక్క ఉంది, పశువుల లెక్క ఉంది, అడవిలో ఉన్న చెట్ల లెక్క ఉంది, కానీ 75 కోట్ల మంది బీసీల లెక్క లేదు, సగం జనాభా అయిన మహిళలకు హక్కులు లేవు. సో ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచించాలి? ఎలక్షన్ సందర్భం 5 ఏళ్ళు ఒక సర్పంచ్ని వాళ్ళు ఎన్నుకోబోతున్నారు, వాళ్ళ లీడర్ని, వాళ్ళ నాయకుడిని ఎన్నుకోబోతున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ప్రాతినిధ్యం ఉండాలి. ఇవాళ 50% ప్రజలైన మీకు ప్రాతినిధ్యం లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? అది స్థానిక పరిపాలన ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒక ఇల్లు ఉన్న వాళ్ళు 10 మంది, పిడికెడు మంది లేని పెత్తందారులు ఊర్లలో ఫస్ట్ లీడర్షిప్ సర్పంచ్, వార్డు మెంబర్ అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా బీసీ యువకులారా, బీసీ మేధావులారా, బీసీలారా మీరు ఆలోచించండి. రాజకీయాలలో పార్టిసిపేట్ చేయని కులాలు కానీ వర్గాలు ఆటోమేటిక్గా అంతరించిపోతాయని డార్విన్ సిద్ధాంతం ఎట్లయితే ఉందో అంబేద్కర్ గారు చెప్పింది. రాజకీయం అంటే మన జీవితాన్ని మనం బాగు చేసుకోవడం. కాబట్టి ఓటు అనే ఆయుధంతో మీ తలరాతను మార్చుకోండి, అమ్ముడు పోకండి. దయచేసి యువకులు ఇంపార్టెంట్. ఇప్పుడు సగం జనాభాని లెక్క చేయట్లేదు, గుర్తించట్లేదు అంటే మిమ్మల్ని అవమానం చేయడం, మోసం చేయడం. కాంగ్రెస్ పార్టీ ఏమో తడిగుడ్డతో గొంతు కోసింది, బీజేపీ పార్టీ దూరంగా ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ గోడ మీద పిల్లిలాగా ఉంది. ఈ 3 పార్టీలు ఓనర్లు ఎవరు? కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, లేకపోతే వెలమదొర కేసీఆర్ గారు. అంటే వెల్కమ్ రెడ్డి రాజ్యం. 3 కులాలు 3 కుటుంబాల చేతిలో 60% బీసీలని మోసం చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. కాబట్టి బీసీఐ పుట్టిన ప్రతి ఒక్కళ్ళు మీరు మేలుకోండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అన్యాయం, 75 కోట్ల మందికి జరుగుతున్న అన్యాయం. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ బయటకు తీసుకొచ్చి తగలబెట్టండి, రోడ్ల మీద కాంగ్రెస్ పార్టీకి నిరసన వ్యక్తం చేయండి. ఇంకొక ముఖ్యమైన అంశము, మీరు చూస్తూనే ఉన్నారు కదా, చాలా పెద్ద ఎత్తున డిస్కషన్కి కారణమవుతున్నది. మావోయిస్టు పార్టీ అంతిమ దశలో ఉందన్న ఒక చర్చ నడుస్తున్నది. పెద్ద ఎత్తున లొంగుబాట్లు, ఎన్కౌంటర్లు. ఈ నేపథ్యంలో అసలు మేము
లెటర్లు కూడా వస్తున్నాయి అక్కడి నుంచి, మేము కాల్పుల విరమణ పాటిస్తాము, సాయుధ విరమణ పాటిస్తాము, సో మీరు కొద్ది రోజులు ఆగే ప్రయత్నం చేయండి, దీని వెనకాల వేరే ఉద్దేశం లేదు అన్న లెటర్లు కూడా వస్తున్నట్టుగా కనబడుతున్నది. అండ్ హిడ్మా పేరు ఇవాళ దేశం అంతా మారుమోగుతున్నది. ఒకవైపున ఆ దశలో ఉన్న పార్టీ, ఇంకొక వైపున ప్రజలు హిడ్మా లాంటి నాయకుడిని ఒక పెద్ద వీరుడి కింద చూస్తున్నారు. టీషర్ట్స్ వస్తున్నాయి, పుస్తకాలు వస్తున్నాయి. సో ఇండియా గేట్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఆందోళన చేస్తున్నారు స్టూడెంట్స్. గ్రామాల్లో సోషల్ మీడియా అయితే మొత్తం ఏఐతో చేసిన ఫొటోస్ ఇవన్నిటితో ఆయన ఒక వీరోచిత నాయకుడిగా చూస్తున్నారు. సో ఈ ఎపిసోడ్ మీకు ఎట్లా కనిపిస్తున్నారు? రగ్గారు, అందరం మీడియా కానీ అందరం కూడా నక్సలైట్లు అనగానే పోలీసులు వర్సెస్ నక్సలైట్లు, నక్సలైట్లు వర్సెస్ సిఆర్పిఎఫ్ జవాన్లు అనుకుంటున్నారు. అసలు నక్సలిజం పుట్టుకలో ఏంటి కారణం అనేది ఒకసారి చూస్తే, ఆ రోజు 1953లోనో 56లోనో లేదా 70లోనో మనకు ఇయర్ గుర్తులేదు, వెస్ట్ బెంగాల్ నక్సల్బరీ గ్రామంలో ఒక మామూలు పేద గిరిజన రైతు తన భూమి ఆ ఊర్లో ఉన్న దొరలు ఆక్రమించుకుంటున్నారని కోర్టుకు వెళ్తాడు. కోర్టుకు వెళ్తే కోర్టు తీర్పు ద్వారా గిరిజనుడికి న్యాయం జరిగితే ఆ ఉన్న 2 ఎకరాల 3 ఎకరాల భూమి కోర్టు తీర్పు వచ్చినాక కూడా ఆయన భూమి ఆయన తీసుకోకపోతే ఆయన అప్పుడు కాసు సన్యాలను ఇంకో పెద్ద మనిషి ఎవరో ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా అన్యాయం జరిగిందంటే వాళ్ళిద్దరు ఆ ఊర్లో ఉన్న గిరిజన యువకులందరినీ సంఘటితం చేసి ఆ ఊరు దొర మీద దాడి చేస్తారు. అంటే ఇది రెవెన్యూ ప్రాబ్లం. నక్సలిజం అనేది భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకుంటున్న భారత రాజ్యాంగంలో ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వము, ఆర్థిక రాజకీయ స్వాతంత్రం ఉండాలని చెప్తుంది భారత రాజ్యాంగ ప్రవేశ పీఠిక. మరి అక్కడున్న అడవిలో ఉన్న గిరిజనులు ఇవాళ హిడ్మాని ఒక హీరోలాగా ఎందుకు చూస్తున్నారంటే, ఆ గిరిజనులకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం కన్నా ఈ తుపాకీ పట్టుకున్న హిడ్మా వాళ్ళనే మాకు వస్తుందనే నమ్మకంతో ఇలా శివయాత్రలో ఇలా పెద్ద పెద్ద మేధావులు ఎవరు పాల్గొనలే. పాపం ఒంటి మీద సరిగా బట్టలు కూడా లేని పేద గిరిజన రైతులు 100 కిలోమీటర్ల దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో ఆ శివయాత్రకు వెళ్ళిర్రు. ఇప్పటికీ కూడా హిడ్మాని ఎందుకు ఒక హీరోలాగా చూస్తున్నారంటే, ఆ గిరిజనులకి ప్రభుత్వాల మీద కన్నా కూడా హిడ్మా లాంటి వ్యక్తుల మీద నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ సోషల్ మీడియాలో ఇంత ట్రెండింగ్ అవుతుంది. ఒకటేంటంటే, అసలు ప్రభుత్వాలు నక్సలిజాన్ని అర్థం చేసుకోవడంలో ఇది రెవెన్యూ ప్రాబ్లం, ఇది అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం, ఇది పాలసీ ప్రాబ్లం, ఇది పోలీసులు వర్సెస్ నక్సలైట్లు కొట్టుకునే ప్రాబ్లం కాదు. మెజారిటీ ప్రజలు జంగల్ జమీన్, భూమిలో వాటా కావాలి, మాకు వనరులలో వాటా కావాలి. కొన్ని పెత్తందారీ కంపెనీలు, ఫ్యూడల్ భూస్వాములు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు మా వనరులు దోచుకుంటున్నాయి, మా అడవిని కాపాడుకుంటామని నక్సలైట్ల వైపు వెళ్తున్నారు. మరి ఇప్పటికైనా అమిత్ షా గారు ఒక డెడ్ లైన్ పెట్టి స్పష్టంగా మేము మావోయిజాన్ని అంతం చేస్తామంటున్నారు, తుపాకీతో సమాధానం చెప్తామంటున్నారు. కానీ ఇది అమిత్ షా హోమ్ మినిస్టర్ డీల్ చేయాల్సిన ఇష్యూ కాదు. లా అండ్ ఆర్డర్ వరకు ఓకే, ఇది ప్రధానమంత్రి గారు భారత నీతి ఆయోగ్ కూర్చొని అక్కడ గిరిజనులు ఎందుకు నక్సలిజానికి మద్దతు ఇస్తున్నారు, అక్కడ వాళ్ళ గూడేంది, వాళ్ళ అభివృద్ధి ఏంది, వాళ్ళు ఎందుకు స్వాతంత్రం వచ్చిన 79 సంవత్సరాలతో కూడా ఇంకా అట్లా వెనుకబడి ఉన్నారు అని ఇవాళ మనం సమాజం తరపున నక్సలిజంది తప్పు ఉంది, పోలీసులు తప్పు ఉంది. ఇది పాలకుల వైఫల్యం. రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయకపోవడం వల్ల మెజారిటీ ప్రజలు, దిక్కులేని ప్రజలు అన్నలని చూస్తున్నారు. ఇప్పటికి కూడా తెలంగాణలో ఏమంటున్నారు, అన్నలుంటే బాగుండు అంటున్నారు. అంటే రాజ్యాంగాన్ని అమలు చేయకపోవడం వల్ల రెవెన్యూ వ్యవస్థ, ఒక భూమి ఇష్యూ ఉంటే 20-30 ఏళ్ళు గొడవలు అవుతున్నాయి. ఇది పాలకుల వైఫల్యం వల్ల ప్రజలు దిక్కులేక అన్నల వైపు వెళ్తుంటే వీళ్ళు పోలీస్ వర్సెస్ నక్సలిజం అంటున్నారు. ఇప్పుడు దేశం బయట టెర్రరిస్టులు, అది దేశద్రోహులు అవుతున్నారు. దేశంలో ఉన్న మన పౌరులే ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది, ఈ చట్టాలు అమలు కావట్లేదనే కదా వెళ్ళింది. ఆర్ఈసీలో చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఎన్ఐటీలో చదువుకున్న వాళ్ళు, ఉస్మానియాలో గాంధీలో చదువుకున్న డాక్టర్లు ఎందుకు వెళ్ళారు? ఇక్కడ న్యాయం జరగట్లే కాబట్టి అడవిలో ఉన్న అన్నల దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని తెలియదు. కానీ మనం కూడా ఏం చెప్తున్నాం, మారిన కాలంతో పాటు ఇప్పుడు టెక్నాలజీతో పాటు మీరు తుపాకీతో సాధించేది ఏం లేదు. ఇప్పుడు పక్కనున్న నేపాల్లో ఒక ఆయన ప్రచండ ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. చాలా రాష్ట్రాల్లో మావోయిస్టులు బయటకు వచ్చి ప్రజా జనజీవితంలోకి వచ్చి, ఇప్పుడున్న రాజకీయ నాయకులు దొంగనా కొడుకులు దాచుకునేది కల్లా అన్నలే, అడవిలో ఉన్న అన్నలు బయటకు వచ్చి ప్రజాస్వామ్యంలో పాల్గొంటే ప్రజలకు ఎక్కువ రాజ్యాంగాన్ని నమ్ముకొని ఉన్నాం మనం. తుపాకీతో ప్రజాస్వామ్యం రాదు ఎప్పటికి కూడా. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము డెడ్ లైన్లు పెట్టి వాళ్ళని చంపడానికి ఎంత ఉత్సాహం చూపిస్తుందో, అమిత్ షా గారు, మోడీ గారు, ముఖ్యమంత్రులు డెడ్ లైన్ పెట్టి అక్కడ ఉన్న గిరిజనుల సమస్యలు ఎందుకు పరిష్కరించరు, వాళ్ళకి విద్య, వైద్యం, ఉపాధి ఎందుకు కల్పించరు? ఇప్పుడు మనం ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో చూస్తున్నాం. ఒక అమ్మాయి, అక్కడ గిరిజన అమ్మాయి, హిడ్మా చనిపోకముందే, ఇప్పుడు ఆపరేషన్ కగార్ ఒకవైపు జరుగుతుంది, ఒకవైపు మా పచ్చని గుట్టలన్నీ కూడా ఎరుపెక్కునే అన్నారు. అక్కడ మైనింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ.
వేదాంత కానీ పెద్ద పెద్ద గవర్నమెంట్ కంపెనీ చెప్పట్లేదు కదా బయట జరుగుతున్న చర్చ ఏంటి, అడవులు మొత్తం అదానికో ఎవరికో కట్టబెడతారట అంటే లేదు కట్టబెట్ట మేము అడవిలాగానే ఉంటదని చెప్పే ప్రయత్నం. మరి ఇప్పుడు ఒక స్టేట్మెంట్ కూడా లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మనం పౌర సమాజం నుంచి అడగాలి. తుపాకీ పట్టుకొని వాళ్ళు సామాజిక సమస్యగా మారారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని వాళ్ళని చెప్తున్నారు కదా. మరి అక్కడ ఉన్న గిరిజనుల మీద కానీ, సహజ వనరుల మీద కానీ, అక్కడ ఉన్న ఖనిజ వనరుల మీద కానీ మీరు పెద్ద కంపెనీలకి ఇవ్వమని మీరు స్పష్టంగా చెప్తారా? మీరు చెప్పట్లేదు అంటే ఉద్దేశం ఏంది? నక్సలైట్లను చంపేది మీరు సమాజం బాగు కోసం కాదు, కొన్ని కంపెనీలకి అక్కడ ఉన్న ఖనిజ వనరులను దోచిపెట్టడానికి అర్థం వస్తుంది. నేను స్పష్టంగా అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రుల్ని డిమాండ్ చేస్తున్నా, అక్కడ ఉన్న గిరిజనుల జీవితాన్ని మేము విధ్వంసం చేయము, అభివృద్ధి పేరుతో అరాచకత్వం చేయము, ఖనిజ వనరుల సంపదను దోచుకోము అని మీరు చెప్పండి. అప్పుడు మీ వైపు మద్దతు ఉంటుంది. లేకపోతే హిడ్మా చచ్చిపోవచ్చు కానీ గిరిజనులకి అన్యాయం జరిగినంత కాలం, అణచివేత జరిగినంత కాలం తిరుగుబాటు ఉంటుంది. ఆ తిరుగుబాటు నుంచి ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. మీరు అన్యాయాన్ని రూపుమాపాల కానీ అన్యాయం జరుగుతుందని గిరిజనులకి నాయకత్వం వహించిన హిడ్మా చేసిన తప్పే. చాలా మంది పోలీసులు చంపిండు. హింసకి ప్రతి హింస అనేది సమాజం కాదు, రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్తున్నాం. రాజ్యాంగం కల్పించిన, రాష్ట్రపతి కల్పించిన గిరిజనుల హక్కులు అక్కడ వైలేట్ అవుతున్నాయి. గిరిజనులకి రాజ్యాంగం చాలా హక్కులు కల్పించింది కానీ పేపర్ మీదనే ఉన్నాయి. ఇలా గిరిజనులు ప్రభుత్వం వైపు రాకుండా అన్నల వైపు ఎందుకు పోతున్నారు? మీరు అక్కడ చేరుకోలేకపోయారు అభివృద్ధి. మీరు అంత రాజకీయ నాయకులు ఇట్లా మాట్లాడితే విఠల్ ఒక అర్బన్ నక్సలైట్ అవుతాడు, రఘు ఒక అర్బన్ నక్సలైట్ అవుతాడు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు. వీళ్ళంతా అర్బన్ నక్సలైట్, అవసరమైతే వీళ్ళని కాల్చి పడేయాలని కూడా అంటున్నారు కొంతమంది. అసలు వీళ్ళకి నక్సలిజం మూలాలు తెలిస్తే నక్సలిజం రాబిన్ హుడ్ లాగా ఎందుకు వచ్చింది? ఊర్లో ఒక దొర ఆ ఊర్లో ఒక అమ్మాయి మీదనో లేకపోతే ఒక పేద రైతు మీదనో అన్యాయం చేస్తే ఆ ఊర్లో ఉన్న పేద ప్రజలంతా పోలీసులు, రెవెన్యూ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా ఆ దొరకి సపోర్ట్ చేయడం వల్ల దిక్కులేక అడవిలో ఉన్న అన్న దగ్గరికి వెళ్ళి అన్నలు వచ్చి కాపాడమని వెళ్ళిండ్రు. ఎవరు కూడా అన్యాయం జరిగితే తెలియదు కదా. ఇలా అర్బన్ నక్సలైట్లు అంటారు. అసలు నక్సలైట్ అంటే మీనింగ్ ఏంది? అన్యాయాన్ని ప్రశ్నించేటోడు, అన్యాయాన్ని పోరాడేటోడు అని తెలంగాణలో అన్నలు అంటారు. మరి ఇలా అర్బన్ నక్సలైట్లు అంటున్నారు కదా, మీరు అర్బన్ నక్సలైట్ ఒక డెఫినేషన్ ఇవ్వండి. ఇప్పుడు రూరల్ నక్సలైట్ అనేటోడు తుపాకీ పట్టేటోడు నక్సలైట్. రఘు తుపాకీ పట్టుకున్నాడా, విఠల్ తుపాకీ పట్టుకున్నాడా? అసలు తుపాకీ ఎందుకు పట్టుకోవాల్సి వస్తుంది? మీకున్న తుపాకులు పేద ప్రజల కోసం పనిచేయకుండా దొరల కోసమో, ఎమ్మెల్యేల కోసమో, ఎంపీల కోసం పనిచేస్తున్నాయి కదా. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ పని అంతా ఏమైందంటే ఈ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి బందోబస్తు చేయడం సరిపోతుంది తప్ప ఊర్లలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే వాడు అడవి దగ్గరికి ఎందుకు వెళ్తాడు? అడవిలో ఉన్న హిడ్మా ఎందుకు హీరో అవుతాడు? ఒక పోలీస్ ఆఫీసర్ హీరో అవుతాడు కదా. పోలీసుల వ్యవస్థ మీద నమ్మకం ఉందా ఇవాళ ప్రజలకు? అంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన పేద ప్రజలని మీరు అన్యాయం చేయకపోగా ఇంకా వాడికి ఇంకెక్కువ అన్యాయం జరుగుతుంది. న్యాయం చేయకపోగా అన్యాయం చేస్తున్నారు. రెవెన్యూ మా భూమి కోల్పోయారు అంటే 25 సంవత్సరాలు వాడు కోర్టు చుట్టూ తిరగా, కోర్టుల్లో మీకు సరైన న్యాయం దొరకదు, పోలీసు వ్యవస్థలో న్యాయం దొరకదు, రెవెన్యూ వ్యవస్థ ఫెయిల్యూర్. ఇది పబ్లిక్ పాలసీ కరెక్ట్గా లేకపోవడం, రాజ్యాంగాన్ని అమలు చేయకపోవడం వల్ల ఇవాళ ఏ దిక్కు లేనివాడు అన్నల వైపు చూస్తున్నాడు. ఇవాళ హిడ్మా శవయాత్రకి అన్ని వేల లక్షల మంది అడవుల్లో నడుచుకుంటూ ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి తెలియదా? అంటే అక్కడ ఏ అండ లేనోడికి వాళ్ళే అండయ్యారు, కొండయ్యారు. ఇప్పటికైనా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రశ్నించే గొంతులు ఎప్పుడూ ఉంటాయి. అన్యాయం జరిగినంత కాలం, అణచివేత ఉన్నంత కాలం తిరుగుబాటు ఏదో. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో చెప్పారు, మీరు పెన్నులే కదా అని పెన్నులని మట్టి కప్పితే అవి గనులై మొలుస్తాయి అన్నాడు. మరొక రాజ్యాంగబద్ధంగా ఉన్న ముఖ్యమంత్రే చెప్పిండు, మీరు అన్యాయం చేస్తే పెన్నులే గనులైతాయి అన్నాడు. గతంలో కేసీఆర్ గారు నక్సలైట్ల పాలసీ మా పాలసీ అని చెప్పాడు. అంతకుముందు ఎన్టీఆర్ గారు నక్సలైట్లు దేశభక్తులు అని చెప్పాడు. ఇప్పుడు కొమరం భీమ్కి, బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజుకి వెళ్ళి దండలు వేస్తలేరా రాజకీయ నాయకులు? ఇప్పుడు మనమేమో వాళ్ళ చేతిలో కూడా ఆయుధమే ఉంది కదా. మీరు మంచిగా ఎగ్జాంపుల్ చెప్పారు. అల్లూరి సీతారామరాజుని, బిర్సా ముండాని, కొమరం భీమ్ని మనం భారతదేశ వీరుల్లాగా చూస్తున్నప్పుడు ఆ గిరిజనుల దృష్టిలో హిడ్మా కూడా అల్లూరి సీతారామరాజు అంటుడే. అల్లూరి సీతారామరాజు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు గిరిజనుల మీద చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడి ఒక దేవుడైండో, ఈ రోజు గిరిజనులకు హిడ్మా దేవుడు ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి కాబట్టి. ఇది ప్రభుత్వము, పోలీసులు, ఆర్మీ పెట్టి అంచివేస్తే అంచేది కాదు. నక్సలిజాన్ని చంపగలరు కానీ ఆలోచనలు ఎవరు చంపగలరు? కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తుపాకీ సమాధానం కాదు. అక్కడ ప్రభుత్వం చేరుకోవాలి, వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాలి, వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలి. గిరిజనుల వనరులను విధ్వంసం చేయద్దు. ఇలా ఢిల్లీ యూనివర్సిటీ పిల్లలంతా ఏం చెప్తున్నారు? అక్కడ ఉన్న వనరుల కోసమే ఈ దోపిడీ జరుగుతుంది అంటున్నారు. మరి అమిత్ షా గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు, మేము గిరిజనుల వనరులను కొల్లగొట్టం, అడవులను నాశనం చేయడం, ఇప్పటికే పర్యావరణం మొత్తం నష్టపోయిందని చెప్పి అది మాత్రం చెప్పారు. ఇంకొక మూడో ముఖ్యమైన అంశం, మొన్న జూబ్లీ హిల్స్ రిజల్ట్ మీరు చూశారు. కాంగ్రెస్ 25,000 మెజార్టీతో అక్కడ గెలిచింది.
సో ఇప్పుడు ఎట్లా ఈ రిజల్ట్ని మీరు గమనిస్తున్నారు? అంటే ఇది ఒక రెఫరెండం కింద రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టుగా మీరు చూస్తున్నారా? బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి బీఆర్ఎస్ ఇక వాళ్ళ పని అయిపోయిందని చెప్తారా? బీజేపీ పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా డిపాజిట్ కోల్పోయి కనీసం పోయినసారి వచ్చిన 26,000 ఓట్లు కూడా ఎందుకు ఈసారి రాలేదు? ఇవన్నీ కనబడుతున్నాయి. దీనికి భవిష్యత్ రాజకీయం ఎట్లా మీరు చూస్తారు? జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనేది గత 2-3 నెలల్లో 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా భారతదేశం మొత్తం చర్చ అయిన ఎలక్షన్. జనరల్గా 4 లక్షల ఓట్ల ఉన్న దగ్గర జూబ్లీహిల్స్ అనేది బాగా రిచెస్ట్ ప్లేస్ అనుకుంటే అక్కడ 90% పేదరికమే ఉంది, స్లమ్స్ ఉన్నాయి. ఆ విషయం బయటకు వచ్చింది. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో జరిగిన చిత్రం ఏంటంటే, ఎలక్షన్లో నువ్వు గెలవాలంటే ఒక పార్టీ 2,500 పంచింది, ఒక పార్టీ 1,500 పంచింది. డబ్బులు పంచడం అనేది కామన్ అని ఓపెన్ గా చెప్పారు. ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఎమ్మెల్యే కావాలంటే 40 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టాలి, ఎంపీ కావాలంటే 70 లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ ఒక్కొక్క మీటింగ్ వీళ్ళు ₹1,00,00,000 ఖర్చు పెట్టారు. 2,500 ఇంటూ 4 లక్షల మంది, సగం మందికి పంచినా కూడా 100 కోట్లు. 100 కోట్లు ఈ పార్టీ, 100 కోట్లు ఆ పార్టీ, అంటే 200 కోట్లు డబ్బుల రూపంలో పంచారు. చీరల్లో కూడా పట్టు చీరలు వర్గాన్ని బట్టి, ఇంటిని బట్టి చీర పంచారు. అంటే ఎలక్షన్లో గెలవాలంటే చీరలు పంచాల్సిందే, కుక్కర్లు పంచాల్సిందే, డబ్బులు పంచాల్సిందే అని చెప్పారు. మరి ఎలక్షన్ కమిషన్ అనేది అసలు ఉందా? ఎలక్షన్ కమిషన్ ఉంటే బహిరంగంగా 2,500 కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని తెలుసు, టీఆర్ఎస్ పార్టీ 1,500 రూపాయలు ఇచ్చిందని అందరికీ తెలుసు. ఎలక్షన్ కమిషన్ డ్రోన్ కెమెరాలు పెట్టి ఎక్కడెక్కడ డబ్బులు పంచుతున్నాయని తీసిన విజువల్స్ ఉన్నాయి. ఢిల్లీలో ఏదో కంపెనీ, మన డ్రోన్ కంపెనీతో ఎలక్షన్ కమిషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకోటి బోగస్ ఓట్లు వేయద్దని చెప్పి అంగన్వాడీ వర్కర్స్ ని పెట్టి బీహార్లో ఉమెన్ ఎవరన్నా దొంగ ఓట్లు వేయడానికి వస్తే అంగన్వాడీ వర్కర్లని, ఆశా వర్కర్లను పెట్టి చెక్ చేయాలనే రూల్ కూడా వచ్చింది. అంటే ఎలక్షన్ కమిషన్ అనేది పేరుకు మాత్రమే అనేది తెలిసిపోయింది. ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఏమైందంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పేదానికన్నా నవీన్ యాదవ్ ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు 45,000 ఓట్లు వచ్చినాయి. రెండోసారి పోటీ చేసిండు, మూడోసారి పోటీ చేసిండు. ఆయన వాళ్ళ ఆఫీస్లో ఎప్పుడు పోయినా కూడా కొన్ని వందల మందికి భోజనం పెడుతుంటారు ఎలక్షన్లతో సంబంధం లేకుండా. ఆయన చేసిన ప్రజా కార్యక్రమాలు కావచ్చు, ఒకటి బీసీ, 2 ఆయనకున్న చరిష్మా తోటి కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నా కూడా నవీన్ యాదవ్ గెలిచిందని చెప్పొచ్చు. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం అనేది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది. మంత్రులంతా, ఎమ్మెల్యేలు, మంత్రులు అక్కడే ఉండి మకామేజ్ చేసారు. మరి రేపు పొద్దున ప్రతి ఎలక్షన్ ని జూబ్లీహిల్స్ ఎలక్షన్ లాగా చేయలేరు కదా, ప్రతి ఎలక్షన్లలో 2,500 ఇవ్వలేరు కదా. అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జనరల్ వార్డుకి షిఫ్ట్ అయింది తప్ప ఇంకా పూర్తిగా కోలుకోలే. ఇప్పుడు రేపు పొద్దున 10 బై ఎలక్షన్లు వస్తే ఎంతమంది మంత్రులు పోతారు, ఎంతమంది ఎమ్మెల్యేలు పోతారు, ఇప్పుడు 2,500 అక్కడ పంచారు, మరి ఇక్కడ 5,000 పంచుతారా? అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయి, టీఆర్ఎస్ దగ్గర డబ్బులు ఉన్నాయి. జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారా మీరు? వాట్ అబౌట్ బీఆర్ఎస్ అంటే మూమెంట్ గట్టిగా ఉంది అనుకున్న టైంలో వాళ్ళు మొత్తం కొలాప్స్ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక 30 ఛానల్స్ పెట్టి ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది. ఆయన గతంలో కేటీఆర్ గారు ఏం చెప్పారు, మేము ఒక 30 ఛానళ్ళు పెట్టుకొని ఉంటే మేమే గెలిచేటోళ్ళం అన్నారు. ఛానళ్ళు పెడితే గెలవరు, కంటెంట్ ఉండాలి కదా. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఛానళ్ళు పెడతారు. కానీ ఆ రోజు కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతకి సోషల్ మీడియాలో మళ్ళాంటి ప్రశ్నించే నిజం మాట్లాడినాం కాబట్టి యాడ్ అయింది. అక్కడ రోగం ఒకటి ఉండి మందు ఒకటి వేస్తే కుదరదు కదా. నువ్వు లక్షల కోట్లు దోచుకొని 10 సంవత్సరాలు అవినీతి చేసి ఓ సోషల్ మీడియాలో నెరేటివ్ బిల్డ్ చేస్తే సక్సెస్ కాదు. నువ్వు నిజంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మీరు ప్రజలకు క్షమాపణ చెప్పి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్కడు తినడానికి తిండి లేని వాళ్ళు, స్లిప్పర్లు గతి లేని వాళ్ళు 100 కోట్లకు ఉన్నారని తెలుస్తుంది. ఈ ఎలక్షన్లో వాళ్ళు ఏమనుకున్నారంటే మొత్తం సోషల్ మీడియాలో మేము గెలిచిపోయినామని చెప్పి ఆ నెరేటివ్ తోటి కేటీఆర్ గారి స్పీచ్లతోటి మొత్తం డిజిటల్ అక్కడ హంగామా పెట్టి చేశారు. భారతదేశంలో ఎక్కడా చేయనంత క్యాంపెయిన్ చేశారు, అగ్రెసివ్ క్యాంపెయిన్. 70 కోట్లు ఓన్లీ క్యాంపెయిన్ ఖర్చు అయ్యేదట వాళ్ళకి. వాళ్ళు బాగా చేశారు, వాళ్ళు అగ్రెసివ్ గా 360 డిగ్రీస్ లో ఏ అంశాన్ని వదిలిపెట్టలే. కానీ అంటే పోల్ మేనేజ్మెంట్, ఇక్కడ ఈ వర్డ్ని మనము తిరస్కరించాలి. పోల్ మేనేజ్మెంట్ ఏంటి? ఓట్లు కొనుక్కోవడం, ఓటర్లని లంచం ఇవ్వడం. అదేదో సైంటిఫిక్ గా పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ ఏరియకు తొక్క తోలు ఇవన్నీ కన్సల్టెంట్లు పెట్టిన వాడు. పోల్ మేనేజ్మెంట్ అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ కి విరుద్ధంగా బహిరంగంగా వేలం వేయడం. ఇంక అంతెందుకు 100 కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు? నాకు ఏమనిపిస్తుంది అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూసినాక ఎట్లాగో పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. ఎలక్షన్ అంటే 30 లక్షలు ఖర్చు పెట్టాల్సిన చోట 300 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రతి సంవత్సరం దసరా, దీపావళి, సంక్రాంతి వచ్చినట్టు ప్రతి సంవత్సరం ఎలక్షన్ పెడితే ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ లో 300 కోట్లు బయటకు వస్తే నిరుద్యోగులకి డబ్బులు వస్తాయి, డబ్బు కొట్టేటోడికి డబ్బులు వస్తాయి, పెయింటర్స్ కి డబ్బులు వస్తాయి, మీడియా క్యాంపెయిన్ కి డబ్బులు వస్తాయి. ఇంకెందుకు మరి? ఎవరిని మోసం చేస్తున్నాం? ఈ హిపోక్రసీ ఎందుకు? ఎలక్షన్ కమిషన్ చెప్పేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. ఈ రౌడీ అన్నది ఏమన్నా నెగిటివ్ అయిందా వీళ్ళకి?
ఇప్పుడు రౌడీ అయితే టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, వాళ్ళ ఇంటి మీద జనం నమ్మలేదు, అది జనం అసలు టోటల్ గా దాన్ని పక్కన అదే వీళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు నిజంగా నవీన్ యాదవ్ రౌడీ అయితే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి ఎంతో మందిని జైల్లో వేసారు కదా, మళ్ళాంటి ప్రశ్నించేటోళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు కదా. నవీన్ యాదవ్ రౌడీ అయితే 10 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేకపోయారు అంటే మీరు చెప్పేది తప్పని మీరే చెప్తున్నారు. ఇదే శ్రీశైలం యాదవ్ అన్న దగ్గరికి కేసీఆర్ ఎంత సపోర్ట్ చేసినో నాకు తెలుసు. 2001 నుంచి నేనున్నా. వాళ్ళకి కవిత పెళ్లికి డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే, కేసీఆర్ ప్రచార రథానికి డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే. మరి కేసీఆర్ ఆ మాట ఎప్పుడన్నా నవీన్ యాదవ్ని కానీ శ్రీశైలం యాదవ్ని ఏమైనా మాట్లాడా? ఎందుకు ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆ కృతజ్ఞత అనేది ఉంది కాబట్టి కేసీఆర్ ప్రచారానికి కూడా రాలేదనుకోవచ్చు. నేను ఏమంటున్నా అంటే మెజారిటీ బీసీల గెలిపిది. అక్కడ జూబ్లీ హిల్స్ లో దాదాపు సగం జనాభా బీసీలు ఉన్నారు. ఆ బీసీలు అందరూ మిగతా 2 పార్టీలు అగ్రవర్ణాలకు ఇచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెడ్డిస్కి ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ కమ్మాస్కి ఇచ్చింది. ఇది బీసీల ఓట్లతో గెలిచిన నవీన్ యాదవ్ గెలుపుని రేవంత్ రెడ్డి ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ అయ్యి ఇప్పుడు అదే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో గెలిచిన ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుండు. మరి ఎవరు గొంతు నొక్కుతున్నాడు? మళ్ళీ బీసీల గొంతు నొక్కుతున్నాడు. యా, సో వాట్ అబౌట్ బీజేపీ కనీసం ఆ 26,000 ఓట్స్ను కూడా నిలబెట్టుకోలేకపోయింది. కారణం ఏంటి? లాస్ట్ 2-3 డేస్లో బండి సంజయ్ కొంత హడావుడి ప్రచారం, కొంత పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేసింది, కానీ అది కూడా వర్కౌట్ కాలే. ఇప్పుడు బీజేపీ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 48 సీట్లు ఇచ్చారు, అక్కడ నుంచి హుజూరాబాద్లో గెలిపించారు. వీళ్ళు ఎట్లున్నారంటే ప్రజల చెవిలో పువ్వు పెట్టాలని పోయి వాళ్ళ చెవిలో వాళ్ళే పువ్వు పెట్టుకున్నట్టు అయింది. కనీసం వాళ్ళకి డిపాజిట్ 20 పాత ఓట్లన్నా రావాలి కదా. ఇప్పుడు బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లో 8 సీట్లు వస్తే పార్లమెంట్ ఎలక్షన్లో 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. తర్వాత గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో గెలిచింది కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లో, ఉత్తర తెలంగాణలో టీచర్స్ కాన్స్టిట్యున్సీ గెలిచింది. మరి పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్ గతంలో వచ్చిన ఓట్ల కన్నా 10,000 ఓట్లు ఎక్కువ రావాలి కదా. ఎన్ని వచ్చినాయి వాళ్ళకి? మొన్న 14, డిపాజిట్ కూడా రాలేదు కదా. మరి డిపాజిట్ కూడా గల్లంతైన బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది, మోడీ మేనియా ఉంది. మొన్న 8 ఎంపీ సీట్లు, ఎమ్మెల్సీలు గెలిచిర్రు. ఇంత ఇది జరిగిన తర్వాత కూడా నేను ఓపెన్గా కొన్ని విషయాలు చెప్పాలి. బీజేపీ కార్యకర్తలేమో దేశం కోసం, ధర్మం కోసం అని ప్రాణాలకు తెగించి కొట్లాడతారు. బీజేపీ నాయకులు కొంతమంది దేహం కోసం, ధనం కోసం అన్నట్టు వీళ్ళు చెప్పే సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం. అంత్యోదయ అంటే సమాజంలో ఉన్న చిట్ట చివరి పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావాలని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్తే వీళ్ళంతా డబ్బులున్న వాళ్ళకి టికెట్లు ఇస్తారు. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ చూడండి, డబ్బులున్న అంజిరెడ్డికి టికెట్ ఇచ్చారు, డబ్బులున్న కుమరైకి టికెట్ ఇచ్చారు. అదే బీజేపీలో సిన్సియర్గా పనిచేసే కార్యకర్తలకు ఇయ్యరు. వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది. ఇప్పుడున్న బీజేపీ కార్యకర్తలు ఏమని చెప్తున్నారంటే ఇప్పుడున్న ఈ 4 నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త వాళ్ళని రానియరు, వచ్చినా వాళ్ళ నోరనియరు, ఇది ఎప్పటికీ అధికారంలోకి రాదు. వీళ్ళు ఏంటంటే బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని పనిచేయరట. వాళ్ళ పనులు కావాలి, కొత్తోడు రావద్దు, మాకు ఇట్లనే ఉండాలి, మా దందా నడవాలి. కొత్తోడు వస్తే ఏమైంది? పార్టీ పెరుగుతుంది, పార్టీ పెరిగితే మా దందా బయటపడుతుంది అని చెప్పి ఓ సీనియర్ నాయకులు 4 ఉన్నారు, కొంతమంది జూనియర్లు తోడారు. ఇదేంటంటే ఆ బీజేపీ పార్టీ ఆఫీస్కి పోతే కార్యకర్తలు అంటారట మొత్తం ఇది ఒక దుకాణం లాగా అయిపోయింది, ఎవడు దుకాణం వాడు పెట్టుకున్నాడు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఆయన నియోజకవర్గం పార్లమెంట్లో జరిగిన జూబ్లీహిల్స్లో డిపాజిట్ పోతే రాజీనామా చేయాలి. అసలు ఎవరన్నా ఒక ఇజ్జతున్న నాయకుడు అయితే చిని అమ్మ నేను దేశం మొత్తానికి నాయకుడిని, నా సొంత కాన్స్టిట్యున్సీలోనే డిపాజిట్ పోతే నేనేం నాయకుడిని అయితే అనాలి. ఇలా లక్ష్మణ్ గారు ముషిరాబాద్లో నిలబడితే డిపాజిట్ వస్తుందో రాదో పరిస్థితి ఉంది. ఇలా వీళ్ళు చెప్పేది ఏంటంటే హిందుత్వము, పోలరైజ్ అంటున్నారు, కానీ తెలంగాణలో ఉన్న బీజేపీ కార్యకర్తలను కూడా వీళ్ళు కాన్ఫిడెన్స్లోకి తీసుకోరు. వాళ్ళు సంవత్సరాల తరబడి దేశం కోసం, ధర్మం కోసం పోరాడతారు. ఈ నాయకులేమో డబ్బుల కోసం, పైరవీల కోసం తిరుగుతారని బీజేపీ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ రిజల్ట్ అండ్ రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్ అది ఎట్లుంటుందో, సరే కొంత గవర్నమెంట్కి అనుకూలంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన చరిత్ర అంతా తీసుకున్నా కూడా ఎంత దారుణమైన గవర్నమెంట్ ఉన్నా, గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన వ్యతిరేకతతో ఉన్నా కూడా ఆయనకే ఎక్కువ సీట్లు వచ్చిన పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్లో రేపు బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు ఖైరతాబాద్ ఒకటి, స్టేషన్ గన్పూర్ ఒకటి, ఇంకా మిగతా 8 ఏమో వాళ్ళు మేము పార్టీ మారలేదు, ఆ కొండ ఈ కొండ కప్పుకున్నాం, ఏదో రకరకాల కథలు పడుతున్నారు, డ్రామాలు వేస్తున్నారు. సో ఒకవేళ బై ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఫిరాయింపుదారుల చట్టం ఏం చెప్తుందంటే ఒక పార్టీ సింబల్ మీద, ఒక పార్టీ బీఫామ్ మీద, ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఒకవేళ వాళ్ళు పార్టీ మారదలుచుకుంటే ఆ పార్టీకి రిజైన్ చేయాలి, ప్లస్ ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవి కూడా రిజైన్ చేయాలి. మరి ఒక పార్టీ సింబల్ మీద బీఆర్ఎస్ మీద గెలిచిన వాళ్ళు 10 మంది కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యారు. గతంలో కూడా కాంగ్రెస్లోకి గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్లోకి పోయారు. అంటే ప్రజలని పిచ్చోళ్ళని చేస్తున్నారా? మీరు 10 మంది ఎమ్మెల్యేలు ఏ అభివృద్ధి కోసం పోయారు, ఎవరు అభివృద్ధి కోసం పోయారు? పోయినప్పుడు మీరు రిజైన్ చేయలే. ఓపెన్గా దీపాదాస్ మున్షి మేడం నాకు బాగా క్లోజు. నేనున్నా కొంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ అయినప్పుడు ఆ ప్రాసెస్లో నేనున్న పక్కన నాకు తెలుసు వాళ్ళు ఎవరి దగ్గరికి పోయారు అనేది. కాంగ్రెస్ కండవా కప్పుకున్నారు,
వాళ్ళ వాళ్ళ అభివృద్ధి పేరుతో వాళ్ళ అభివృద్ధి కోసం పోయారు. ఇలా రాజకీయ పార్టీలు అంటేనే ఆయారం గాయారం అంటారు. వాళ్ళకి సిగ్గు ఉండదు, శరం ఉండదు, ఇజ్జత్ ఉండదు, అన్నిటికీ బరి తెగించి సిగ్గులేనోడే ఈ రాజకీయ నాయకుల్లో మెజారిటీ 90 మంది ఉన్నారు. వాళ్ళు ఓపెన్ గా దొరికిపోయినాక కూడా, దొంగతనం చేసినాక దొరికిపోయినాక కూడా ఇంకా మేము దొంగతనం చేయలేదంటే వాళ్ళ ముఖం మీద వాళ్ళే ఉంచుకుంటున్నట్టు. ఇవాళ అందరికన్నా ముందు దాని నాగేంద్ర పోయిండు ఆగమాగమై. ఆయన పోయిండు, ఎంపీగా పోటీ చేసిండు కదా, పోటీ చేసిన ప్రచారం కూడా అంటే ఇప్పుడు మళ్ళీ కడియం శ్రీహరి అక్కడ టీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, బీఫామ్ తీసుకున్నాడు, తూచ్ అని చెప్పి పోయిండు. అంటే కనీసం ఆ నైతిక విలువలు పతనం అవడము, అంటే మనిషి శవం కుళ్ళిపోయినాక పురుగులు పడతాయి, ఆ పురుగులకే పురుగులు పడ్డ వ్యవస్థలో ఉన్నారు ఈ రాజకీయ నాయకులు. అయినా కూడా సిగ్గులేదు. వీళ్ళు 10 మంది నిజంగానే సరే టీఆర్ఎస్ తో నచ్చకపోవచ్చు, లేకపోతే వాళ్ళ స్వయ ప్రయోజనాలకు పోయినప్పుడు మీ పార్టీ మారినమని చెప్పుకోవాలి కదా. అంటే వాళ్ళ లీడర్కి ఆత్మగౌరవం ఉంటుంది, నైతిక విలువలు ఉంటాయి. ఎటువంటి విలువలు లేకుండా పదవుల కోసం సిగ్గు తప్పిన బ్యాచ్ అన్ని పార్టీల్లో ఉన్నారు. 2 ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందా అంటున్నారు. 2 ఎలక్షన్స్ రావాలి. నేనేమంటున్నా అంటే 2 కాదు 10 రావాలి, 10 వస్తాయి. ఎందుకంటే మొన్న ముకుల్ రాయో ఎవరో ఆయన వెస్ట్ బెంగాల్లో, ఆయన పేరు గుర్తులేదు, టీఎంసీ టు బీజేపీ, ఆయన కొట్టేసింది కదా. అంతకుముందు అస్సాంలో కానీ మణిపూర్లో కానీ పార్లమెంటు సుప్రీంకోర్టు లేటెస్ట్ తీర్పు ఏం చెప్తుంది, మీరు 3 నెలల లోపు స్పీకర్ పెండింగ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతుంది అంటున్నారు. పార్టీ మారిరా లేదా, మారితే మారిందని చెప్పాలి, మారలేదని చెప్పాలి. స్పీకర్ కూడా చెప్తలేరు, స్పీకర్ కూడా చెప్తలేరు. అలీబాబా ఆయన ఏం చేస్తున్నా ఆయనకి తెలియదు. ఆ గవర్నమెంట్ బానే ఉంది, ఈ గవర్నమెంట్ బానే ఉంది అని చెప్తారు వీళ్ళు. అంటే దొంగలు కలిసి ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. కాబట్టి ఎవడు ఏ పార్టీ మారినా ప్రజలు మాత్రం ఈ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే నాయకుల్ని ఓడించాలి. అప్పుడే గుణపాఠం వస్తుంది. వీళ్ళిద్దరిని కాకుండా కొత్తవాడిని అక్కడ ఎన్నుకోవాలి. ఓకే, అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని నడు రోడ్డులో గ్యాంగ్ రేప్ చేసినట్టే. సో ఇంకొక ముఖ్యమైన అంశము, కవిత గారి జనం బాట మీరు చూస్తున్నారు కదా. నిన్న కూడా ఆయన నిరంజన్ రెడ్డితో యుద్ధం, ఆమె మొత్తం నీ ఫామ్ హౌస్ ఎట్లా వచ్చినాయి కథ అది ఇదని పుచ్చలేసిపోద్ది నీదని కూడా మాట్లాడినట్టున్నారు. సో ఇందులో ప్రధానంగా మేము పదే హరీష్ రావుని కార్నర్ చేస్తున్నది మొత్తం ఆమె. మీరు థియరీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈమె ప్రోగ్రామ్ ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే వాస్తవానికి కవిత గారు నేను కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాము. వాళ్ళు ఒక పేపర్ ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు ఒక 1 ఇయర్ కలిసి ట్రావెల్ చేయడం జరిగింది. ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్, బీఆర్ఎస్ వాళ్ళు ఏమో రేవంత్ రెడ్డి ఉన్నాడు వెనకాల, ఆయన నడిపిస్తున్నాడు అన్నది వీళ్ళు బాణం అంటున్నారు. అది కొంతమంది అంటున్నారు హరీష్ని ఎందుకు కార్నర్ చేస్తుంది అని. వీళ్ళు ఈ వర్గం ఒక డిస్కషన్, అంటే ఫ్యామిలీ ఏమన్నా హరీష్ని పక్కకు నెట్టే ప్రయత్నం జరుగుతున్నదా అన్నది ఒకటి. ఇప్పుడు కవిత గారు ఇష్యూ తీసుకుంటే, ఆమె అమెరికా నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పింది, నేను మా నాన్నగారికి రాసిన లెటర్ని లీక్ చేశారు కొంతమంది, మా నాన్నగారు దేవుడు చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పింది. మరి తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ టార్గెట్ కేటీఆర్ అన్నట్టు పెట్టింది. కొన్ని రోజుల తర్వాత కేటీఆర్, సంతోష్, ఇప్పుడు పూర్తిగా హరీష్ రావు భుజం మీద తుపాకి పెట్టి కాలుస్తున్నట్టు కనబడుతుంది. నేను ఏమంటున్నా అంటే అల్టిమేట్గా మంచో చెడో కేసీఆర్ అనేది ఒక బ్రాండ్ తెలంగాణ తేవడంలో, తెలంగాణని అప్పుల పాలు చేయడంలో. ఆ కేసీఆర్ అనే బ్రాండ్ని వీళ్ళు ఏం చేశారంటే, కేటీఆర్ ఒకవైపు, కవిత ఒకవైపు, హరీష్ ఒకవైపు, సంతోష్ ఒకవైపు కలిసి అధికారంలో ఉన్నప్పుడేమో ఎవరి వాటాలు వాళ్ళు పంచుకున్నారు. అధికారం అయిపోయాక అంతఃపురంలో కొట్లాటలు ఉన్నప్పుడు బర్రె చచ్చినాక పాడి బయటపడుతుంది అని ఒక సామెత ఉంటుంది. బర్రె ఉన్నప్పుడు మా నాయనమ్మ ఈ బర్రె ఎన్ని పాలు ఇస్తుంది అంటే లీటరే ఇస్తుంది అని చెప్తుందట. బర్రె చచ్చిపోయాక అక్కడ కూర్చొని పొద్దున 4 లీటర్లు ఇచ్చేది, సాయంత్రం 4 లీటర్లు ఇచ్చేది అన్నట్టు. ఇప్పుడు కవిత గారు తిరుగుతున్న జనం బాటలో ప్రభుత్వం చేసే విధానాల మీద కొట్లాడాలి. కేసీఆర్ తెలియకుండా హరీష్ రావు కాళేశ్వరంలో స్కామ్ చేసిండంటే అది నమ్ముతారా? ఎవరు నమ్మరు. అది ఎట్లా? కేసీఆర్ కి తెలియకుండా నిరంజన్ రెడ్డి స్కామ్ చేసిండంటే నమ్ముతారా? కేసీఆర్ గారికి తెలియకుండా జగదీష్ రెడ్డి స్కామ్ చేసిండంటే నమ్ముతారా? అంటే స్ట్రైట్ లైన్ ఉండాలి. మొత్తం దొంగలే అని చెప్పాలి. నన్ను కూడా క్షమించండి, నాకు కూడా తెలుసు కానీ మాట్లాడలేకపోయినా క్షమించండి అని అడగాలి. మా సారు మంచోడే, అన్న మంచోడే, ఆయన మంచోడే, ఈయన మంచోడే, ఆయన ఒక్కడే దొంగ అంటే ఇక్కడ కొన్ని విషయాలు కూడా మంచిదే. కలిసి పనిచేసినాము ఒక సోదరిలాగా, కాబట్టి కొన్ని విషయాలు చెప్పకూడదు. కానీ ఓవరాల్గా ఆమెకి ఆ ఇంట్లో ప్రయారిటీ ఇవ్వడం కానీ, ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ ఫస్ట్ నుంచి తక్కువనే ఉంది. ఫ్యూడల్ కుటుంబాలలో జనరల్గానే మనుషుల్లాగా చూడరు. అట్లాంటిది మహిళలని కేవలం నాయకత్వం అయిపోయడానికి ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్ కుటుంబాలు జనరల్గానే భారతదేశం పురుషాధిక్య సమాజం. అందరూ ఏ విధంగా మహిళలు వివక్షకు గురవుతారో ఈమె కూడా వివక్షకు గురైన విషయం నాకు అప్పటి నుంచి, నేను కలిసి పనిచేసినప్పటి నుంచి ఉంది. సరే, ఈమెకి ఎంపీ టికెట్ ఇచ్చారు, తర్వాత ఓడిపోయాక ఎమ్మెల్సీ ఇచ్చారు, తర్వాత ఆమె లిక్కర్ కేసులో ఇరుక్కోవడము, లిక్కర్ అని రావడము, ఈమె వల్లే టీఆర్ఎస్ ఓడిపోయిందని వీళ్ళు అనడము, లేదు హరీష్ రావు వీళ్ళ వల్లనే ఓడిపోయింది ఆమె అనడం,
వాళ్ళ అంతఃపుర కొట్లాటలు కుటుంబ కొట్లాటలు దాటి ఇలా ప్రజల్లోకి వచ్చినప్పుడు కవిత గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, నాకు పాత పరిచయము ఒక సోదరులాగా, మీకు నిజంగా జనంలో నాయకత్వం గావించాలి అనుకుంటే ఇప్పటికైనా జరిగిన తప్పులు ఒప్పుకుంటూ టిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి తెలంగాణ ఉద్యమకారులవి, అమరవీరుల కుటుంబాలవి. అది బీఆర్ఎస్ పార్టీగా మార్చే హక్కు మీకు లేదు. ఆ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న 1500 కోట్ల రూపాయలు ఈ 1200 కుటుంబాలకి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలని రేపు ఇందిరా పార్క్ దగ్గర కవితక్క అమర దీక్ష కూర్చుంటే నేను కూడా పోతా కవితక్కతో పాటు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం వచ్చినాక 1200 మంది చచ్చిపోయారు. ఆ 1200 మంది చచ్చిపోయినాక 1200 మంది గుర్తించమని మళ్ళీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి కేసీఆర్ గారేమో 10 సంవత్సరాల నుండి ఆయన చేయలే. రేవంత్ రెడ్డి గారు 250 గజాల స్థలం ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు, అవి చేయలే. కవిత గారు నిజంగా మొన్న సారీ చెప్పింది, ఏది ఉద్యమకారులకి అమరవీరుల కుటుంబాలకి మాకు అన్యాయం జరిగిందని. సారీ చెప్పడం ఎంత మంచి పనో ఆ టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో డబ్బులు కూడా బయటకు తీసి సారీ కూడా అక్కడ ఉండి చెప్పాల్సి ఉండే. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత సారీ ఎప్పుడైంది? సరే ఇప్పటికైనా నేను చెప్తున్నా, కవిత గారు మీ పోరాటము, మీరు ఎన్ని హరీష్ రావు తప్పు చెప్పినా, సంతోష్ రావు అన్నా, కేటీఆర్ తప్పన్నా, మంచి అయినా చెడైనా కేసీఆరే కర్త కర్మ క్రియ. మీరు కేసీఆర్ కూతురుగా మీరు మాట్లాడలేకపోవచ్చు, కానీ జనం ఏమనుకుంటున్నారు, మంచి అయినా కేసీఆర్ చెడైనా కేసీఆర్ అనుకుంటున్నారు. ఆ విషయాన్ని మీరు కుండబద్దలు కొట్టి మీ నాన్నతోటి యుద్ధం చేసినప్పుడే మీకు సమాజంలో యాక్సెప్టెన్స్ వస్తుంది. కేసీఆర్ చేసిన తప్పుడు నిర్ణయాల వల్లనే ఇలా తెలంగాణ బాధపడుతుంది. కేసీఆర్ చేసిన మంచి నిర్ణయాల వల్లనే తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. మీరు కేసీఆర్ చేసిన మంచిని చెప్తున్నారు, కానీ కేసీఆర్ వల్ల జరిగిన తప్పుడు, ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఏమన్నా స్వతంత్ర అటానమస్ బాడీయా, ఆయన ఎవరు జగదీశ్వర్ రెడ్డి ఏమన్నా అటానమస్ బాడీయా? అంతే కదా, దొంగలంతా కలిసి దోచుకున్నారనే కదా. ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి కేసీఆర్ కే దగ్గర. వాళ్ళ అన్న హరీష్ రావు వీళ్ళకన్నా అపాయింట్మెంట్ ఉంటుందో కానీ వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతారు. ఇలా అక్కడ జరిగిన అన్నిటికీ దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నప్పుడు ఆయన దయ్యాల దేవుడా అని చెప్పాలా, లేకపోతే ఆయనకి దేవుడు దయ్యాలున్నా కూడా గుర్తుపట్టలేని బలహీనుడా? కేసీఆర్ గారు మొత్తం 4 కోట్ల మందికి ఇది ఏమంటారు తెలంగాణ జాతి పిత కావాలనుకున్నాడు, పిత కూడా కాలే కదా. తండ్రి మంచి తండ్రి అయితే కుటుంబాన్ని కంట్రోల్లో పెడతాడు కదా. నీ సొంత కూతురు కొడుకు నీ చుట్టూలోనే కంట్రోల్ చేయలేకపోతే నువ్వు జాతి పిత ఎట్లా అవుతావు? తెలంగాణకి మొత్తం దేశ్కి నేత, జనతాకి జనార్దన్, తెలంగాణ గాంధీ, తెలంగాణ బాల్ ఠాకరే, తెలంగాణ జాతిపిత కావాల్సినోడు ముందు తండ్రి కావాలి కదా. జనతాకి జనార్దన్ మరి దేశ్కి నేత అన్నారు, జనతాకి జనార్దన్ అన్నారు, బాల్ ఠాకరే అన్నారు, గాంధీ అన్నారు. ఇవన్నీ కాదు, మా నాన్నే జాతిపిత అన్నారు. మీ నాన్న జాతిపిత అయినప్పుడు జాతిని మొత్తం మార్గదర్శనం చేసి నదులకి నడక నేర్పి, మోటార్లకి ఈత నేర్పి 80,000 పుస్తకాలు చదివిన అపర భగీరథుడు సొంత కూతుర్ని, సొంత కొడుకుని, సొంత మేనల్లుడిని ఆ టాబ్లెట్లు ఇచ్చే సంతోష్ రావు చేసే స్కాములు కనపడలేదంటే అసలు బలహీనత కేసీఆర్దే. కేసీఆర్కి రెండోసారి అధికారం వచ్చినాక ఉద్యమకారులు దూరమయ్యారు, అమరవీరులు దూరమయ్యారు, కుటుంబం మీద విపరీతమైన ప్రేమ. ఈమె చాలా స్ట్రాటజీతోనే బయటకు వచ్చింది ఏమనిపిస్తుంది నాకైతే. అంటే ఇక అక్కడ నాకు అవకాశం లేదు, నా స్థానం లేదు అన్నది ఆమె గ్రహించింది. 100% లేదు. ఇంకొకటి వినబడుతుంది ఎంతవరకు, ఇప్పుడు హరీష్ని కార్నర్ చేయడం వెనుక ఫ్యామిలీయే హరీష్ని పక్కకు పెట్టడానికి కూడా ఒక ప్రయత్నం జరుగుతున్నది అన్నది ఒక చర్చ అయి ఉండొచ్చా? అక్కడ నేను 2001లో వారు పార్టీ పెట్టాలా వద్దా అన్నప్పటి నుంచి హరీష్, కేటీఆర్, కవిత అమెరికాలో ఉన్నప్పటి నుంచి నాకు వాళ్ళ కుటుంబంతో పరిచయం ఉంది. హరీష్ ఉద్యమంలో ఉన్నప్పుడే డబ్బులు సంపాదిస్తున్నాడు, ఆస్తిపరుడు అవుతుండనే తోటే వీళ్ళు వచ్చిర్రు. వీళ్ళు కూడా సంపాదించుకున్నారు. ఆ కవిత గారు ఆడపిల్ల కాబట్టి ఆమెకి ఎక్కడ ప్రాతినిధ్యం లేకపోవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద అకౌంట్లలో ఉండకపోవచ్చు. కానీ కవిత గారు ఇప్పుడు నిజాయితీగా ఫస్ట్ చేయాల్సింది కేసీఆర్ చేసిన తప్పులు బయట పెట్టాలి. మా నాన్న సరే నేను అధికారంలో ఉన్నా, అప్పుడు నేనేం మాట్లాడలేకపోయినా, అప్పుడు నాకు స్వాతంత్రం లేదు, ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి గెంటేసారు, గంజిలో ఈగలాగా తీసి పడేసారు, గేట్ అవతల నెట్టేసారు, కాబట్టి నేను తెలంగాణ ప్రజల కోసం కుటుంబాన్ని వదులుకొని కొట్లాడతా. కేసీఆర్ కూతురుగా చెప్తున్నా, ఇగో ఫస్ట్ ఈ 1500 కోట్ల 1200 మంది అమరవీరులకు నువ్వు సారీ చెప్పినావు కదా, సారీ చెప్పినందుకు ఓకే థ్యాంక్స్. మరి ఆ 1500 కోట్లు బయటకు చేయాలని ఎందుకు ఉద్యమం చేయవు? అప్పుడు నేను నమ్ముతారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏంటంటే కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆయన తాగుబోతూ, పాస్పోర్ట్ బ్రోకరు, పడుకొని లేవడని చాలా బదనాం చేశారు. తెలంగాణ ఆయన కొట్లాడిండని ఆయన యాక్సెప్ట్ చేశారు. తెలంగాణ ప్రజలు ఎవరు కొట్లాడితే వాళ్ళు మంచోళ్ళ చెడ్డాలో చూడు, కొట్లాటలో నిజాయితీ ఉండాలి. ఇలా బండి సంజయ్ అనే వ్యక్తి ఒక మామూలు కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా ఎట్లా వచ్చినట్టే కేసీఆర్ మీద కొట్లాడిండని వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు గుంపు మేస్త్రా లేకపోతే మంచోడా చెడ్డోడా పక్కకు పెడితే కేసీఆర్ మీద కొట్లాటలో ఫోకస్గా పనిచేసిండు. కొట్లాడితే తెలంగాణ సమాజం నెత్తి మీద పెట్టుకుంటుంది అంతే. కవితక్క మీరు ఫైట్ ఏదైతే చేస్తున్నారో అది స్ట్రైట్ ఫైట్ చేయండి. మా నాన్న ఈ దొంగల మూట అందరికి నాయకుడు అయిండు, ఈ దొంగల మూటకి మా నాన్న తప్పు కూడా ఉంది, నాది కూడా ఉంది, ఆమె సారీ చెప్పింది, సారీ చెప్తే క్షమిస్తారు. కానీ నువ్వు ముసుగులో బుద్ధులాడొద్దు.
ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఆస్తులు ఎట్లయితే బయట పెట్టినావో, జగదీశ్వర్ రెడ్డి ఆస్తులు అయితే ఎట్లా పెట్టినావో, హరీష్ ది, కేటీఆర్ ది, సంతోష్ కానీ మంచి పరిణామం ఎవరు ఒకరిదొకరు వాళ్ళే బయట పెట్టుకుంటారు. ఇప్పుడు దొంగలు ఎప్పుడు బయట పెడతారు? ఇది ఎప్పుడో చెప్పినాం మనం చెప్పినా అంతనేమో 5 ఏళ్ళుగా మనం అరుస్తూనే ఉన్నాం, ఈడ సంపాదించి ఆడ సంపాదించి. మీ ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పి వాళ్ళు బయట పెట్టుకుంటారు. కళ్ళు కాంపౌండ్ దగ్గర కూర్చున్న దొంగలు ఆ దొంగ బంగారం కోసం కొట్టుకున్నప్పుడు అప్పుడు పోలీసులు తమ టాలెంట్ తో దొంగల్ని పట్టుకోరు. దొంగలు బయట పెట్టు. ఇప్పుడు నిరంజన్ రెడ్డి దొంగతనం మీరు ఆల్రెడీ ఫీల్డ్కి వెళ్ళి చేసిరు, మీరు ప్రాణాలకు తెగించి కేసులు అయినా కూడా చేసిరు. కవిత ఫామ్ హౌస్ కూడా మనమే మాట్లాడినాం. ఇప్పుడు కవిత గారు మాట్లాడక ముందే మనం అన్ని విషయాలు, కవిత గారు కూడా ఏం చేయాలంటే, ఇగో ఇవి నా ఆస్తులు, నేను బుర్జ్ ఖలీఫాలో నాకు 100 కోట్లు లేవు, నాకు అమెరికాలో ఇల్లులు లేవు, ఫామ్ హౌజులు లేవు, నా దగ్గర డబ్బులు ఏం లేవు, నన్ను బదనాం చేశారు, ఇగో ఇవి నా ఆస్తులు, ఇవి హరీష్ ఆస్తులు, ఇగో ఇవి నా ఆస్తులు, ఇవి కేటీఆర్ ఆస్తులు, ఇవి నా ఆస్తులు, ఇవి సంతోష్ రావు ఆస్తులు. టీఆర్ఎస్ లో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు 10 ఏళ్లలో 14 ఏళ్లలో సంపాదించుకున్న ప్రతి ఒక్కళ్ళ ఆస్తుల వివరాలు బయట పెట్టాలి. ఎప్పుడైనా కవిత గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నిజాయితీగా కొట్లాడితే మీకు ఎన్ని బ్యాడ్ నేమ్ ఉన్నా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ మీరు కన్ఫ్యూజన్లో ఉండొద్దు. మీ వెనకాల ఎవరో ఉన్నట్టు అనుమానాలు మీరు ఒకటే చేయండి, అమరవీరుల కుటుంబాలకి, ఉద్యమకారులకి ఆ 1500 కోట్లు పెట్టాలని అమర దీక్ష చేయండి, బారాకున్ మాఫ్ అవుతాయి. ఎందుకంటే 1500 కోట్ల రూపాయల మీద యుద్ధం చేయండి. మీరు సారీ చెప్తే అమరవీరుల కుటుంబాలకు ఏం రాలే కదా. ఇంకొక ముఖ్యమైన అంశం, ఈ ఐబొమ్మ రవి ఇష్యూ మీరు చూస్తున్నారు కదా, తనని కూడా హీరో కింద ట్రీట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఒకవైపున సినిమా ఇండస్ట్రీ దోపిడీలు, సినిమా టికెట్లు, సినిమా హాల్కి వెళ్తే దోపిడీ, ఇదంతా ఒకవైపు. ఈయన చేసింది కూడా తప్పే, పైరసీ, ఇల్లీగల్గా వెబ్సైట్ ఓపెన్ చేయడము, అండ్ దాంతోపాటుగా బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహించిందని చెప్తున్నారు, పర్సనల్ డేటాని సేకరించిందని చెప్తున్నారు, దాన్ని వేరే రకంగా వాడుకున్నారని చెప్తున్నారు. సో 2 తప్పులే ఉన్నాయి, కానీ ఇతని మాత్రం హీరోని చేస్తున్నారు జనం. కారణం ఏంటనుకుంటున్నారు మీరు? ఇప్పుడు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, మనమేమో ప్రజా సమస్యల మీద ఉద్యమం మీద పనిచేసేటోళ్ళం. సినిమా మీద మనం ఎప్పుడు ఎక్కువ మాట్లాడాం, ఎందుకంటే మన మేజర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. కాకపోతే ఐబొమ్మ రవి ఇష్యూ వచ్చినప్పుడు సొసైటీలో రవిని హీరో లాగా ఎందుకు చూస్తున్నారని చూస్తే కామన్ సెన్స్. ఇవాళ ఒక సినిమా టికెట్ 50 రూపాయలు ఉండొచ్చు, 100 రూపాయలు ఉండొచ్చు, 150 రూపాయలు ఉండొచ్చు. కానీ సినిమాకి పోయి ఒక ముఖ్యమంత్రిని ఇన్ఫ్లుయెన్స్ చేసి, సినిమాటోగ్రఫీ మంత్రిని ఇన్ఫ్లుయెన్స్ చేసి, స్పెషల్ షో పేరు మీద 500, 1000 రూపాయలు పెట్టుకొని బహిరంగ దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఒక యాక్ట్ చేసింది, సినిమా టికెట్ మామూలు థియేటర్లో ఎంత ఉండాలి, ఐమాక్స్లో ఎంత ఉండాలి ఉన్నప్పుడు, ఎవడో పెద్ద హీరో 100 కోట్లో 1000 కోట్లో పెట్టి పెద్ద ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తే అసలు స్పెషల్గా దోపిడీ చేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చిన ప్రభుత్వం మొదటి దొంగ. అసలు ఎట్లిస్తారు? ఇప్పుడు మహేష్ బాబు సినిమాకో, లేకపోతే చిరంజీవి సినిమాకో, ఒక ఎన్టీఆర్ సినిమాకో చట్టం వర్తించదా వాళ్ళకి? అంటే చిన్న హీరోలు, అసలు వీళ్ళు హీరోలు ఎట్లయితారండి? అసలు ఫస్ట్ ప్రజలారా మీరు గమనించండి, ఆస్కార్ అవార్డు ఇచ్చేటప్పుడు, ఆస్కార్ అనేది ప్రపంచ స్థాయి ఆస్కార్ అవార్డు కదా, ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆర్ ద బెస్ట్ పెర్ఫార్మర్ ఆర్ ద బెస్ట్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్. వీళ్ళు హీరోలు కాదు, స్టార్లు కాదు. హీరో ఇప్పుడు వాడు పెట్టుకున్న జుట్టు వాడిది కాదు, నటుడు, గొప్ప నటుడు, మహానటుడు, లేకపోతే బాగా నటించిండు. యాక్టర్స్ ని స్టార్లుగా, మెగా స్టార్లుగా, పవర్ స్టార్లుగా, లేకపోతే సూపర్ స్టార్లుగా కీర్తించడమే భావదారిద్ర్యం. అదేదో అప్పుడు నటించింది. వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళకున్న టాలెంట్, కళతోటి ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, దానికి గౌరవం ఇస్తాం. జాదు. మరి ఇప్పుడు సపోజ్ ఒక ఐఐటి అబ్బాయి ఐఐటిలో సీటు కొట్టాలంటే కొన్ని లక్షల మందిలో 10,000 సీట్లు ఉంటాయి. ఐఐటిలో సీట్ వచ్చి కష్టపడితే వాడికి 2 లక్షలు 3 లక్షల జీతం వస్తుంది. ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ కావాలంటే 10 లక్షల మందిలో ఒక 1000 మంది. వీళ్ళు నటన ఉంది, నటనకి 300 కోట్లు 400 కోట్లు. మరి జూనియర్ ఎన్టీఆర్కోను, చిరంజీవికో, పవన్ కళ్యాణ్కో, మహేష్ బాబుకో, నాగార్జునకో 400 కోట్లు 100 కోట్లు రెమ్యునరేషన్ అయింది ప్రభాస్కి. అదే నటన అంతకన్నా గొప్పగా చేసిన మామూలు నటుడికి 1 కోటి రూపాయలు కూడా ఎందుకు? వీళ్ళకి ఒక అర్హత, వీళ్ళకి ఒక టాలెంట్, నటుని అంటే ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారా? మహేష్ బాబు రెమ్యునరేషన్ 300 కోట్లు, ప్రభాస్ రెమ్యునరేషన్ 500 కోట్లు అంటే అది ఎవరు డిసైడ్ చేస్తున్నాడు? టాలెంట్ గౌరవిస్తాం. అసలు వీళ్ళని హీరోలను పిలవద్దు. హీరోలను పిలుస్తున్నారంటే ప్రజలు బానిసలు అని అర్థం. వాడు సూపర్ స్టార్ ఎట్లయితేనండి, వాడికి 65 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తాయి, వాడు జుట్టు వాడిది కాదు, పొట్టవాడిది కాదు, బట్టవాడిది కాదు, ఏది వాడిది కాదు, వాడు ఫైటింగ్ కూడా డూబు, వాడు డైలాగ్ డెలివరీ డూబు, వాడు డాన్స్ డూబు, ఈ గ్రాఫిక్స్ తో పెడతాడు. వాడికన్నా సిగ్గుండాలి, నాకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి, నేనెట్లా సూపర్ స్టార్ అయితే వంగితే లేస్తే కూర్చోలేనని. కొన్ని కుటుంబాలు కొన్ని కులాలు వచ్చి సినిమా ఇండస్ట్రీని మొత్తం మాఫియా చేసింది. మరి సజ్జనార్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సినిమా ధరలని పెంచి ప్రజల మీద, పేద ప్రజల మీద, లేకపోతే ఆ టీనేజ్లో ఉన్న యువకుల ఎమోషన్ని క్యారీ చేసుకొని హీరోల పేరు మీద ఎంతమంది చచ్చిపోతున్నారు? అసలు ఫస్ట్ ఐబొమ్మ రవి చేయడం వల్ల ఈ సినిమా ఇండస్ట్రీ చేసే మాఫియా మొత్తం బయటకు వచ్చింది. చిన్న సినిమాలకి థియేటర్లు దొరకవు,
చిన్న ప్రొడ్యూసర్ల సినిమాలు ఆగిపోతాయి, 100 సినిమాలు బయట తీస్తే ఒక సినిమాలో 2 సినిమాలు వస్తాయి. వీళ్ళంతా ఒక మాఫియా కదా, ఒక సురేష్ బాబు ఫ్యామిలీయో, రామానాయుడు ఫ్యామిలీయో, ఒక చిరంజీవి ఫ్యామిలీయో, వీళ్ళంతా ఏం చేస్తారు? వచ్చిన డబ్బులతోని 4-5 కుటుంబాల కబ్జాలు, కథ, ఇన్ఫ్లుయెన్స్. అసలు 300 కోట్లు తీసుకునే పెర్ఫార్మెన్స్ ఎవడిచ్చిండు వీళ్ళకి? అంటే మళ్ళీ ఇక్కడేమో 300 కోట్లు తీసుకుంటారు హీరోలు, ప్రొడ్యూసర్లు బాగానే ఉంటారు, డైరెక్టర్లు బాగానే ఉంటారు, హీరోలు బాగానే ఉంటారు. మరి సినిమా ఫెయిల్ అయితే ప్రజలు టికెట్లు 1000 రూపాయలు టికెట్ ఏందండి? పాప్కార్న్ చాలా మంది మధ్యతరగతి ప్రజలు ఇలా ఐబొమ్మ రవిని ఎందుకు హీరోలాగా చూస్తున్నారు? మేము ఐమాక్స్కో ఎక్కడికైనా వెళ్తే 2-3 వేలు ఖర్చు అవుతున్నాయండి, ఏంది అంటున్నారు. అంటే ప్రభుత్వం చట్టము వీళ్ళకి చుట్టమైంది. మొన్న అల్లు అర్జున్ ఇష్యూలో కేసు జరిగినాక మేము స్పెషల్ షోలకి పర్మిషన్ ఇవ్వమన్నారు, మళ్ళా వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండా ఇంకో సినిమాకి ఇచ్చారు. అంటే అసలు వీళ్ళు దొంగలు, వీళ్ళు ప్రజల బలహీనతను దొంగతనం చేస్తున్నారు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఇష్యూ మీకు చెప్పడం మర్చిపోయాను, నా దృష్టికి వచ్చింది. మొన్న చండీగఢ్ని కేంద్రపాలిత ప్రాంతం చేసి అదే ఇష్యూలో మొన్న అనంతపూర్లో ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కలుసుకున్నారు. అంతకుముందు రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు గారి ఎక్సలెన్స్ అవార్డుల పేరుతో చంద్రబాబు నాయుడు గారు, మన రేవంత్ రెడ్డి గారు కలుసుకున్నాక నాకున్న సమాచారం మేరకు హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, రేవంత్ రెడ్డి గారి దగ్గర, వెంకయ్య నాయుడు గారి దగ్గర డిస్కషన్ జరిగింది. 10 సంవత్సరాలు జాయింట్ క్యాపిటల్ అనేది అయిపోయింది, ఇప్పుడు ఉమ్మడి క్యాపిటల్ అనేది. ఇప్పుడు మనం ఏ విధంగా హైదరాబాద్ వనరులు, హైదరాబాద్లో వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్లో మళ్ళా పెత్తనం చేయాలంటే మోడీ గారికి, చంద్రబాబు గారికి ఉన్న సంబంధాలు, వెంకయ్య నాయుడు గారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి రేవంత్ రెడ్డి గారి ద్వారా కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఎట్లా ఉంటుందనే డిస్కషన్ చాలా సీరియస్గా జరుగుతుంది. ఇది తెలంగాణకి, తెలంగాణ అస్మితకి, తెలంగాణ ఆత్మగౌరవానికి జరుగుతున్న కుట్ర. దేశ 2వ రాజధాని చేయండి, 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించండి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, మా అందరికి కూడా వస్తాయి. కానీ కేంద్ర పాలిత ప్రాంతం చేయడం అంటే ఇక్కడ ఖచ్చితంగా కుట్ర చేయడం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పేరుతో మనం 70 ఏళ్ల దోపిడీ, హైదరాబాద్ లేకపోతే తెలంగాణ ఏంటండి? అంటే తెలంగాణ మీద మళ్ళా పెత్తనం చేయడానికి సీమాంధ్ర పాలకులు జరుపుతున్న కుట్ర. ఈ కుట్రను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం క్షమించదు. లాస్ట్ క్వశ్చన్, గ్రూప్ 2 2015-16 కేసీఆర్ వచ్చిన మొదటి గవర్నమెంట్ హయాంలో జరిగిన ఈ ఎగ్జామ్ 2019లో రిజల్ట్స్ వచ్చినాయి. మొన్న హైకోర్టు రద్దు చేసింది. ఆఫ్టర్ 10 years తర్వాత జాబ్లో జాయిన్ అయ్యి అపాయింట్ అయిపోయి వాళ్ళకి నాకు తెలిసి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రద్దు అంటే అసలు ఎగ్జామ్ నిర్వహణ టీజీపీఎస్సీ, అప్పుడు టీఎస్పీఎస్సీ ఎట్లా చేసింది? ఇప్పుడున్న ఎగ్జామ్స్ మీద అసలు కనీసం క్రెడిబిలిటీ లేకుండా పోయింది కదా మొత్తం. ఇప్పుడు తెలంగాణ ఏం కావాలి? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు. కానీ ఉద్యమం న్యాయ వ్యవస్థను కూడా క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమము, రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి, మంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు, కేంద్ర మంత్రులయ్యారు. ఒక ఎగ్జామ్ కూడా పెట్టడం చేత కానీ ఈ రాజకీయ పార్టీలు, ఈ ప్రభుత్వాలు సిగ్గుతో రిజైన్ చేయాలి. 2014 నుంచి ఇప్పటి వరకు 11 సంవత్సరాల్లో గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టలేకపోయారు. గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టిన దానిలో కోర్టు కొట్టేసింది. ఏమని? మీరు వైటనర్ వాడిర్రు, వైటనర్ వాడడం వాళ్ళ రూల్స్కి వ్యతిరేకమని. ఇప్పుడు మనకి ఏ షీటు, బి షీట్ అని ఉంటుంది, నిరుద్యోగులు చెప్తున్న దాని ప్రకారం. ఏ షీటు ఓఎంఆర్ షీట్లో హాల్ టికెట్ నెంబరు, పేరు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత వివరాలు రాసినప్పుడు ఏమన్నా పొరపాటు జరిగితే అక్కడ ఇన్విజిలేటర్ తోటి సైన్ తీసుకోవాలి. అక్కడ కూడా వైట్నర్ వాడకూడదు. బి షీట్ అంటే క్వశ్చన్స్ కి ఆన్సర్ పెట్టే ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్ లో అసలు వైట్నర్ పెడితే అది స్కానింగ్ సరిగ్గా చేయదట. అంటే వాళ్ళు పెట్టుకున్న రూల్స్ కి వ్యతిరేకంగా వీళ్ళు అక్రమంగా 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి కోర్టు గుర్తించి కేసు కొట్టేసింది. మరి అప్పుడు గంటా చక్రపాణి గారు దేశంలోనే టీజీపీఎస్సీ అనేది బెస్ట్ రోల్ మోడల్, భారతదేశంలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారో మేము అట్లా కండక్ట్ చేస్తున్నామని అవార్డు కూడా వచ్చింది. మరి గంటా చక్రపాణి గారు ఎందుకు మాట్లాడరు? అప్పుడున్న మెంబర్స్ ఎందుకు మాట్లాడరు? నాకున్న సమాచారం ఏంటంటే చాలా పెద్ద స్కామ్ జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాలు స్కామే. మరి స్కామ్ కాకపోతే వైట్నర్ ఇష్యూనే కదా. దాని తర్వాత టెక్నికల్ టీమ్ ఒకటి వేశారు. వైట్నర్ అనేది పెట్టకూడదని వాళ్ళ రూల్స్ లోనే ఉంది. వాళ్ళ రూల్స్ ని వాళ్ళే వైలేట్ చేసారు. వైట్నర్ పెట్టినాక అది ఎట్లా? ఇప్పుడు నేను బి షీట్ లో నాకు 100కి 90 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఇంకొకటి ఎవడో వైట్నర్ పెట్టి 93 వేయచ్చు కదా. ఓకే, నాకు వచ్చిన 60ని 80 చేయొచ్చు కదా. వైట్నర్ ఏని బి చేయడం, బిని ఏ చేయడమే కదా. అసలు దిద్దుకునే అవకాశం అంటే టీజీపీఎస్సీ ఏమన్నా నిన్న కాక మొన్న, ఇప్పుడు మన భారతదేశానికి ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది, ఎగ్జామ్ పెట్టడం రాదా? సివిల్ సర్వీసెస్ పరీక్ష పాటించవచ్చు కదా. అంటే ఖచ్చితంగా అన్యాయం జరిగింది, దీని మీద దోషులను శిక్షించాల్సిందే అని చెప్తున్నాం. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా గ్రూప్ 1 టీజీపీఎస్సీ టీఎస్పీఎస్సీ రూల్స్ ప్రకారం జెల్ పెన్ వాడకూడదు. జెల్ పెన్ వాడితే ఏమైందంటే ఆ పేపర్
పీల్చుతుంది, వాటర్ జెల్ ఉంటుంది కాబట్టి పేపర్ పీల్చితే ఆ పేపర్ ఇంకో పేపర్కి అతుక్కొని ఎగ్జామ్ దెబ్బతింటుంది కాబట్టి ఆన్సర్ షీట్ పాడవుతుంది కాబట్టి జెల్ పెన్ వాడకూడదు అని రూల్ ఉంది. కానీ మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో జెల్ పెన్ వాడిర్రు, వాళ్ళకి మార్కులు కూడా ఇచ్చారు. మార్కులు వచ్చిన వాళ్ళ వివరాలు కూడా నాకు తెలుసు. అసలు వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ చేయకూడదు. దానివల్ల చాలా మందికి అన్యాయం జరిగింది. ఇప్పుడు కోర్టులో కేసులో ఉంది. ఖచ్చితంగా గ్రూప్ 1 10 సంవత్సరాల తర్వాత ఎట్లయితే ఇప్పుడు ఉద్యోగం వచ్చిన వాళ్ళు మెరిట్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకే అన్యాయం. వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు, వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. న్యాయబద్ధంగా ప్రతిభ ఉండి రాని అన్యాయానికి గురైన వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. ఇప్పుడు గ్రూప్ 1 కేసు కూడా ఇట్లా అవుతుంది. అంటే టీజీపీఎస్సీ అనే సంస్థను బంద్ చేసి కేంద్ర ప్రభుత్వానికో కేరళకో ఇస్తే అయిపోతుంది. ఎందుకంటే టీజీపీఎస్సీ పెట్టే ప్రతిదీ రాంగే కదా. వీళ్ళకి ఒక ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టలేక 3 సార్లు వాయిదా వేసారు. పేపర్ లీకేజ్ అవుతుంది, ఓఎంఆర్ షీట్ కరెక్ట్ చేయరు, బయోమెట్రిక్ తీసుకోరు, కోర్టులు చెప్పినా వినపడరు. వికీపీడియా వీళ్ళకి స్టాండర్డ్ కాబట్టి టీజీపీఎస్సీని ఇమీడియట్గా రద్దు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు. డిఫరెంట్ ఇష్యూస్ మీద మనం ఇంతసేపు మాట్లాడడం జరిగింది. చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడదాం. సమయం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇంకా చాలా సమయం మనం మాట్లాడినాం ఇంతసేపు. సో ఇవి ఇప్పటివరకున్న మనకున్న అప్డేట్స్ మీద ఒక చిన్న విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.